సార్ మనం ఈరోజు టాపిక్ లో వచ్చేటది కాయగూరల థెరపీ అండి. కాయగూరల థెరపీ ఈరోజు అంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్ లో మన ఆహార ధాన్యాలు, ఆహారం అవన్నీ మనకి వరి, గోధుమ ఇవన్నీ తీసుకుంటాము. వాటితో పాటుగా మనం వండుకునేటటువంటి కాయగూరలు, పప్పు దినుసులు, ఆకుకూరలు, దుంపలు ఇట్లాంటివన్నీ ఉంటాయండి. ఓకే, ఇప్పుడు అందరూ లైన్లోకి వచ్చినట్టేనా? మీరు ఒకసారి స్క్రీన్స్ ఆన్ చేసుకుంటే అందరం ఒకసారి కనబడ్డామంటే ఆన్లో ఉన్నట్టు, లేదంటే వెయిట్ చేసి మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనండి, ఒకసారి స్క్రీన్స్ ఆన్ చేయండి ఒకసారి అందరూ. ఆన్ చేసేసుకొని మళ్ళీ తర్వాత క్లోజ్ అయిపోవచ్చు. ఓకే, ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు అవసరం లేదు. ఓకే ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఆన్లో ఉండాలి అనుకున్న వాళ్ళు ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం తీసుకుపోయే కాయగూరలు మన శరీరానికి ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా వాడుకోవాలి, ఎలా వాడితే మనకి వండుకో అంటే వండుకుంటే వంట అండి, వండుకోకపోతే వైద్యం. అంటే రా ఫుడ్. అంటే మనం బేసిక్గా మనం పూర్వకాలంలో వంట వండుకోకుండానే పచ్చికాయ కూరలు, దుంపలు అన్నీ తినేవాళ్ళం. తర్వాత నిప్పు కనిపెట్టాక వండుకొని తినటం నేర్చుకున్నాం, రుచి అలవాటై. కానీ పోషక విలువలని చాలా నశించిపోతున్నాయి ఈ వండుకోవడం వల్ల. కానీ మన వాళ్ళు ఇంకా దారుణంగా, బీభత్సంగా వండేస్తున్నారు. అంటే మనకి ప్రతి కాయగూరలోనూ ఆల్కలైన్ అనే పదార్థం ఉంటుంది. అది నిత్య జీవ పదార్థం లాంటిది. దాన్ని మనం ఎంత బాగా వాడుకుంటే మన శరీరానికి అంత బాగా పనిచేస్తుంది. అంటే వండుకుంటే ఏమవుతుందంటే అది కిల్ అయిపోతుంది, ఎసిడిక్ ఫుడ్ లాగా తయారైపోతుంది. అలాగా మనం కాయగూరల్లో వాడుకోవడం, అలాగే ఆకుకూరలు వాడటం, ఇవన్నీ చేస్తాం. ఆకుకూరలు అనేవి బేసిక్గా మనకి చాలా విటమిన్స్, మినరల్స్ అన్నీ అందజేస్తుంటాయి. పోయిన క్లాస్లో చెప్పుకున్నాము. అంటే రక్తం పడటానికి కానీ, ఎనర్జీ ఇవ్వటానికి కానీ, సమ్ విటమిన్స్ మంచిగా ఇవ్వటానికి కానీ అవన్నీ ఉపయోగపడుతుంటాయి. అలాగే మనం కాయగూరల్లో మనం కొంత థెరపీ సిస్టమ్గా క్రియేట్ చేసుకుంటున్నాం. థెరపీ అనేటప్పటికీ ట్రీట్మెంట్ వైజ్ ప్రోటోకాల్స్ ఇవన్నీ సిస్టమ్ అన్నీ దీంట్లో వస్తాయండి. అంటే మనకి మన శరీరంలో 12 రకాలైన వ్యవస్థలు అనేవి ఉన్నాయి. కొంతమంది 11 అంటారు, కొంతమంది 12 అంటారు. ఏదేమైనా చర్మాన్ని కూడా ఒక వ్యవస్థ కింద తీసుకున్నారు, సిస్టమ్స్ కింద. కాబట్టి 12 సిస్టమ్స్ అనుకుందాం. 12 సిస్టమ్స్కి 12 రకాల కాయగూరలు అనుకుంటాం. అంటే ఎందుకు సార్ కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు అని అంటే, ఒక్కొక్క వాటిల్లో కంబైన్ కెమికల్ రియాక్షన్స్ అన్నీ కలిపి మనకి హెల్త్కి పనిచేస్తాయి. మన సిస్టమ్స్కి, ఒక్కొక్క సిస్టమ్స్కి ఒక్కొక్క కాయగూర పనిచేస్తుంది. అర్థమైందండి? అలాగ మనం కాయగూరలను మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మనకి సుమారుగా కొంతమంది చెప్తారు, పలానా అది తినండి, ఇది తినండి, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పి. ఎందుకని చెప్తుంటారు? అలాగా. అలాగే మనకి ఆకుకూరల్లో కొంతమందికి ఇమ్యూనిటీ కానీ, సిస్టమ్స్ కానీ కొన్ని డెవలప్ అవడానికి పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులు, వాటిని మొత్తం కలిపి ఒక పే ఒక జ్యూస్ లాగా తాగుతారు. అంతే, హెల్త్, ఇమ్యూనిటీ, డైజెషన్ సిస్టమ్ వీటన్నిటికి పనిచేస్తాయని వాడతారు. కానీ ఏదైనా కొంతకాలం వాడాలి, దానికి ఒక పరిమితి ఉంటాయండి. డైలీ కంటిన్యూ వాడటానికి లేదు. ఒక నిమిషం. వంశీ గారు లైన్లోనే ఉన్నారా?
ఓకే, ఓకే. వినబడుతుందా నా వాయిస్? వినపడుతుందండి, వినపడుతుంది, బాగా వినపడుతుంది. సూపర్ సూపర్. ఓకే, ఓకే. నెక్స్ట్, మన కాయగూరలు అనేది ఎందుకు వాడుకోవాలి అంటే, జస్ట్ వాయిస్ అది క్లియర్ రిపీట్ చేయండి ఒకసారి. ఒక్కసారి వాయిస్ అది క్లియర్ ఉంది అలాగే ఒకసారి థమ్స్ అప్ లైక్స్ అని వాయిస్ అనేది పెట్టండి ఒక్కసారి. నా వాయిస్ బాగా వినిపిస్తుంది అంటే ఓకే, థమ్స్ అప్ సింబల్ వేయండి ఒకసారి అందరూ. రైట్, మీ థమ్స్ అప్ ఎక్కింది వాళ్ళకి. రైట్, రైట్, సూపర్. రైట్. రైట్ సార్, ఇప్పుడు మీరు యాక్టివ్ అవుతారు. రైట్ రైట్, సూపర్. రైట్, థ్యాంక్ రైట్, యూ, రైట్. కంటిన్యూ చేయండి మెసేజ్లు కూడా అప్పారావు. పెట్టచ్చు అనుకోండి. ఓకేనండి. మనం కాయగూరలు ఎందుకు వాడతామంటే ఈజీ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందండి. వాడుకునే విధానం చాలా సులభంగా ఉంటుంది. త్వరగా జీర్ణం అవుతాయి. వేరేటటువంటి పదార్థాలు అనేటివి డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందువల్ల మన కాయగూరలు సెలెక్ట్ చేసుకున్నాం టర్ఫీగా. అంటే టర్ఫీ అని వాడేటప్పుడు ఎర్లీ మార్నింగే వాడాలండి. అంటే కడుపు ఖాళీతో వాడడం. ఒక మార్నింగ్ అయినా వాడచ్చు, ఆఫ్టర్నూన్ అయినా వాడచ్చు, లేదా ఈవినింగ్ అయినా, నైట్ అయినా వాడుకోవచ్చు. ఏమైనా ఇబ్బందులు ఉండవు. అదే మొలకలు అలాంటివి తీసుకున్నాము, వాటి ప్రొడ్యూస్ అయ్యి డైజెషన్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంది. వాటి కోసం కాయగూరలు అంటే మనం ఎప్పుడైనా తీసుకొని థెరపీ లాగా వాడుకునేటటువంటి విధానం కలిగి ఉంటాయి. బేసిక్గా వాటిలో ఫైబర్ కంటెంట్ కానీ, ఇంకా ఏదైనా సరే విటమిన్ కంటెంట్ కానీ న్యాచురల్గా ఉంటాయి. అవి రా ఫుడ్గానే వాడుకోవాలి. రా ఫుడ్గా ఎలా వాడతారు సార్, బాగా మనం అలవాటు లేదు కదా, వండుకొని తింటమే ఎలాగైంది అని అంటారేమో. ఎందుకంటే చిన్న చిన్న మార్పులతో కొంచెం రుచిగా ఉండేలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీకు సుమారుగా మనం చాలా మంది వాడుతుంటారు రా ఫుడ్ గానే. క్యారెట్ తింటారనుకోండి, మనం తినవచ్చు, ఈజీగానే తీయగానే ఉంటుంది. అలాగే కొన్ని కాయగూరలు కూడా ఇలాగే ఉంటాయి. అంటే తినదగినవి, కొంచెం శ్రమ శ్రమ ఏమి పెద్దగా ఉండదండి. వాటిని జ్యూస్ ఫార్మాట్లో కూడా చేసుకొని తినచ్చు. అంటే ఒట్టిగా కొరుక్కొని తినాలంటే కొంచెం కష్టం అవుద్దేమో అని అనుకుంటారేమో. వాటిని కాయగూరలు వాడేటప్పుడు ఎప్పుడు కూడా అండి, మనకి పైన స్కిన్ కూడా ఉపయోగమేనండి. పైన దాటి తోలు పారేయకూడదు. మనం ఎప్పుడు తోలు తీసేస్తాం, తోలు తీసి వాడుకుంటాం. ఒక తోలు అనేది ఎలా ఇంపార్టెంట్ అంటే దాంట్లో పొటాషియం అనేది ఉంటుంది. ఒక ఆపిలే ఒకటి తీసుకోండి సుమారుగా, అది కొయ్యినంత వరకు బాగుంటుంది. కోసిన వెంటనే అది ఆక్సిజన్తో చర్య పొంది మొత్తం పాడైపోవడం స్టార్ట్ అవుద్ది, కలర్ మారిపోద్ది. ఇలాగ కాయగూరలైనా సరే ఒక్కసారి ఓపెన్ కానంత వరకే అవి ఫ్రెష్గా ఉంటాయి. ఓపెన్ అయినంగానే వాటి లైఫ్ అయిపోవడం స్టార్ట్ అవుద్ది. కాబట్టి మనకి ఆ తోలు అనేది ఎంత ఇంపార్టెంటో గుర్తించండి. ఒక కవచం లాగా, ఒక ఇమ్యూనిటీ, వాటికి ఏది పురుగులు ఏవి దాడి చేయకుండా వాటికి ఒక షెల్ అన్నమాట. అంత గట్టి కవచమైన తోలు అనేది మనకు కూడా, దాని నుంచి వచ్చే విటమిన్స్ అవన్నీ కూడా మనకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని కూడా పారేయకూడదు. అవి లోపల పదార్థం కలిపినప్పుడు ఒక మంచి కెమికల్ బాండ్ తయారవుద్దండి. అది మన లోపల బాడీలో డైజెషన్ సిస్టంలో కొన్ని రకాల ఎంజైమ్స్ తోనూ కెమికల్ రియాక్షన్ జరిపి ఒక మెడిసిన్ లాగా తయారవుద్ది. కాబట్టి కొన్ని కాయగూరలే సెలెక్టివ్ గా తీసుకోవడం జరిగింది. అర్థమైందండి? అర్థమైతే లైక్ చేయండి ఒకసారి. సార్ ఈ రోజుల్లో పెస్టిసైడ్స్ గురించి చాలా ప్రాబ్లం ఉంది కదా సార్, ప్రతి దానిలో నడుతున్నారు. పైన లేయర్ తీయకుండా ఎలా వాడుకోమంటారు? ఎస్, ఎస్. నేను అక్కడికే వద్దాం అనుకున్నా. మీ మీ ఆలోచన అందరిలోనూ ఉంటుంది. ఫస్ట్ నేను చెప్పబోయేటప్పుడు, నేను నేర్చుకునే పోయేటప్పుడు కూడా దాని గురించి థింక్ చేశాం. ఫస్ట్ వాటిని ఉప్పు నీటిలో నానబెట్టాలండి. శుభ్రంగా కడగాలి. 2 సార్లు 3 సార్లు అయిన మీ ఇష్టం, నచ్చినంతసేపు కడగండి. ఒక అరగంట గంట సేపు నానబెట్టి శుభ్రపరచుకొని వాడుకోవచ్చు. ఇంకా వేరే
కొన్ని రకాలైన హార్మ్లెస్ కెమికల్స్ లాంటివి ఉంటాయి. వాటిల్లో కూడా నానబెట్టి కడుక్కోవచ్చు. కాయగూరలు అనేది మీకు బ్యాడ్ ఏం చేయదు. అంటే ప్రతి ఒక్కటి మన కాయగూరలు తోలు తీస్తేనే కాదు, తోలు తీయకపోయినా కూడా వాళ్ళు వేసే కెమికల్ లోపలికి వచ్చేస్తుందండి. బియ్యపు గింజ కూడా అంతే. మన పాతకాలంలో చెప్పేవాడు కొంతమంది, నిల్వ చేసి ధాన్యం వాడుకోమంటారు, అప్పటికప్పుడు పచ్చి బియ్యం వాడరు. అలా ఎందుకంటే కొట్టిన పురుగు మందులన్నీ దాంట్లో పట్టేసుకొని ఉంటాయి. సహజంగా మన బాడీని సేవ్ చేయడానికి కిడ్నీ, లివర్ పనిచేస్తూనే ఉంటాయి. ఆ కెమికల్స్ను, ఈ విష పదార్థాలను తీయడానికి నిరంతరం లివర్ పనిచేస్తూనే ఉంటుంది, కిడ్నీ బయటకు దోసేస్తూనే ఉంటుంది. ఇలా రెండు వ్యవస్థలు గట్టిగా పనిచేస్తున్నంత కాలం మనకేమి ఇబ్బందులు రావు. అవి సరిగ్గా పనిచేయకపోతే మనం ఎప్పుడూ చనిపోయేవాళ్ళం. అదండి విషయం. ఇప్పుడు మనకి కాయగూరలు వండుకున్నా వండుకోపోయినా విష పదార్థం లోపలికి ఇన్సెట్ అయిపోద్ది. అంటే చెట్టుని పురుగు కాటేసి చంపకుండా, తినకుండా ఉండడానికి కింద గుళికలైన విష పదార్థాలు భూమిలో చల్లుతారండి. చెట్టు మొత్తం పాయిజన్ అయిపోద్ది. ఏది మన చూసేటటువంటి చెట్టు, కాయగూరల చెట్టు మొత్తం పాయిజన్తో ఉంటుంది. మనకు తెలియదు, మనం కొనుక్కొని వాడతాం. కొన్ని రకాలైన కాయగూరలు ఏం చేస్తారంటే ఫ్రెష్గా ఎప్పుడు వెజిటబుల్ మనకి కొన్ని రకాలైన సిటీస్లో 2 రోజుల క్రితం కోసిన ఆకుకూర కూడా వెంటనే వాడిపోకుండా కొన్ని రకాలైన కెమికల్స్లో ముంచి లేపి పక్కన పెట్టి తాజాగా ఉండేలా పెడతారు. అలాంటి దారుణమైన కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. సార్ మీరు చెప్పేది కరెక్టే సార్. అది సాల్ట్ వాటర్ తో ఎంత వరకు పోతుంది? హరీ బరీగా వంట చేసిన క్యారేజ్ తీసుకెళ్ళిపోవాలి. ఎన్ని గంటలు మేము సాల్ట్ వాటర్ లో పెట్టుకుని ఎంతలా చూసుకోవాలి సార్? అది పాసిబుల్ అవుతుందా ఈ రోజుల్లో? మరి పొద్దుటే మానేద్దాం హడావిడి. కూరగాయలు. చెప్పండి, మనం వాడుకోవడం మానేయలేము కదండి. కూరగాయలు మానేయడం వాడుకోవాల్సిందే కాదు. తప్పదు. మీరు చెప్పేది హెల్త్ రీత్యా వాడుకోవాలంటున్నారు. ప్లస్ Yes. మళ్ళీ 4 గంటలు సాల్ట్ వాటర్ లో నానబెట్టాలి అంటే ఇప్పుడున్న నాలుగు టైంలో కాదు అంటున్నాండి. యూజ్ హాఫ్ అన్ అవుతుంది. అవర్ హాఫ్ అన్ అవర్ ముంచి హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుకుంటే దాని మీద శుభ్రంగా మనం కడుక్కుంటే అక్కడ బయట ఉన్నటువంటి కెమికల్స్ వెళ్ళిపోతాయి. ఇన్సెట్ వాటి గురించి చెప్తున్నాను. ఇన్సెట్ అయిపోయిన మనం వండుకున్నా కూడా కాస్త కోస్త ఉంటాయి. అంటే పూర్తిగా బర్నింగ్ అయిపోయిన వాటి వల్ల, బర్న్ అయిన వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఉడికిపోయిన వాటి వల్ల వంటకి మనం కలుపుకొని అన్నంతో పాటు తినటానికి మాత్రమే పనిచేస్తాయి తప్పితే మనం వైద్యపరంగా వాడుకోవటానికి పనిచేయదు. మరి మనకు రాగా తీసుకుంటే దాంట్లో కొంచెం అంటే ఆల్రెడీ లోపలే ఉంటాయి కదా సార్, ఉడికితే దాని ఎఫెక్ట్ తగ్గుతుందా, లేకపోతే రాగా తీసుకుంటే మనకి దాని ఎఫెక్ట్ ఎక్కువ చిన్న ఉంటుందా? మీరు పైన శుభ్రం చేయటం వల్ల ఒక 90-80% తొలగిపోతాయండి. కాస్త ఒక 10% అనేది మన లివర్ శుభ్రపరిచి బయటికి కిడ్నీ ద్వారా బయటికి పంపించేస్తాయి. అంటే ఏ కాయగూరలో ఏం కొడుతున్నారు అనేది ఆ రైతులకి, అది కెమికల్స్ అమ్మేవాడికి సంబంధించి మనకు తెలుస్తుంది, మనకి తెలియదు కదా. కాకపోతే మనం థెరపీగా మనం వాడుకోవటానికి ఇప్పటి వరకు ఈ థెరపీ వాడిన వాళ్ళు ఏమీ బ్యాడ్గా లేరు, బాగానే ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నామంటే వాడుకున్న వాళ్ళంతా హెల్తీగానే ఉన్నారు. ఈ థెరపీ చెప్పడం వల్ల నేర్చుకున్న నా పేషెంట్లు కానీ, అలాగే ఇంతకుముందు కూడా ఈ వెజిటబుల్ థెరపీ చెప్పాను, వాళ్ళు కూడా నేర్చుకున్న స్టూడెంట్స్ అందరూ బాగానే ఉన్నారు. మీరు దాని గురించి కంగారు పడాల్సిన అంశమే లేదు, వరి అవ్వాల్సిన అవసరమే అసలే లేదు. శుభ్రంగా హ్యాపీగా వాటిని ఉప్పు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడుక్కొని వాడుకోవచ్చు, తోలు గింజతో సహా. ఓకేనండి. అలాగని పెద్ద పెద్ద కాయగూరలు ఉంటే పెద్ద పెద్ద తినాల్సిన పని లేదు. దానికి ఒక 100 grams తీసుకుంటే చాలండి. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి మేడం గారు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. కొంతమందికి రాగా ఇది వాడుకునే యాజిటీస్ కదా. తీసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా సార్, అంటే అందరికీ కూడా రా ఫుడ్ పడదు కదా, డైజెషన్ ఎస్, ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పడదు కదా రా ఫుడ్. ఎస్, అవును. కొంతమంది పడకపోవచ్చు. మనం తీసుకోవడం మన శరీరానికి నేర్పించలేదు కాబట్టి నాకు పడదు అనుకుంటున్నారు. సో ఎలా నేర్పించాలి మరి అలాంటి వాళ్ళకి? మనం ఇంకా క్లాసే మొదలే పెట్టలేదండి. అదేనండి దాని మేడం. గురించి నాకు ముందే అర్థమైంది. చర్చ కార్యక్రమంలోనే ఉన్నాము. డౌట్ ఒక్కొక్కటి లాస్ట్ లో పాయింట్ వైజ్ గా మొదలుపెట్టుకుంటే బాగుంది.
ఏంటి సార్? డౌట్స్ లాస్ట్ లో అడిగితే బాగుంటుందని క్లాస్ జరగనివ్వండి సార్. మీరు చెప్పేది రెడ్డి గారు, మీరు నిజమే చెప్తున్నారు. చాలా మంది ఆర్గానిక్ వాడుతున్నారండి కాయగూరలు. మీరు థెరపీ లాగా యూజ్ చేయాలంటే ఆర్గానిక్ తెచ్చుకొని వాడండి, నో ప్రాబ్లం. ఓకే మేడం గారు. ఓకే సార్, కంటిన్యూ చేయండి. ప్రతి సిటీలోనూ ప్రతి ఊళ్ళలోనూ ఆర్గానిక్ అమ్ముతున్నారు. మీకు అంతగా ఇబ్బంది అయితే చిన్న చిన్న మన కుండీల్లో పెట్టుకొని మనం తయారు చేసుకోవచ్చు, ఇబ్బంది పడక్కర్లేదు. ఇంకా మనకి మన మీద మనకు నమ్మకం ఉంటుంది. అంటే బయట ఆర్గానిక్ ఫుడ్లు ప్రతి సిటీలోనూ ప్రతి చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా ఉన్నాయి, అమ్ముతున్నారు. ఒకప్పుడు మన ఇళ్ళ పరటి పాదుల్లో మనం వేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనకి అంత శ్రమ ప్లస్ టైము రెండు లేకపోవడం వల్ల మనం తెచ్చుకొని వాడుకుంటున్నాం. ఒకప్పుడు ఇన్ని కూరగాయల షాపులు ఉండేవి కావద్దు, చాలా తక్కువగా ఉండేవి. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే మనకి కాయగూరల్లో మీరు చెప్పారు డైజెషన్ సిస్టమ్ ఎలాగా, దాని ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎట్లాగా దాన్ని అనేది చెప్తానండి. ఓకే. కాయగూర తిన్న వెంటనే మన శరీరం దాన్ని గ్రహించి వాడుకోవడం అనేది కొంత పర్సంటేజ్ తీసుకుంటుంది, కొంత వదిలేస్తుందండి. ఎక్కువ శాతం వదిలేసి మలం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అది తీసుకున్న పరిమాణం చాలా తక్కువ ఉంటుంది. దాన్ని తీసుకొని మన చిన్న పేగుల్లో వెళ్ళయ్య అనే పదార్థం చేయడానికి ఆ, చాలా తక్కువ పరిమాణంలోనే వస్తుంది. కాబట్టి మనం తీసుకున్న మొత్తం మనకి ఉపయోగపడదు, చాలా తక్కువ పరిమాణంలోనే మనం వాడుకోవడం జరుగుద్ది. కాబట్టి మనం దాని విషయంలో పెద్ద భయపడాల్సిన పనేమి లేదు. శరీరం ఏది వద్దనుకుంటుందో దాన్ని బయటికి తోసేస్తూనే ఉంటుంది. మనకు ఆమ్లెట్స్ అనేది విపరీతమైన ఎసిడిక్ ఫుడ్ మాత్రం అది పట్టేసుకుని గట్టిగా ఇదైపోద్దండి. ఒక ట్యూబ్ లాగా రౌండ్గా అలా ఉంటది కదండి మన పెద్ద పేగు, దాంట్లో ఎసిడిక్ ఫుడ్ గమ్ లాగా పేస్ట్ ఆయిల్ అవన్నీ పట్టేసుకుంటాయి. మన రా ఫుడ్ అనేది శరీరం నుంచి అలా బయటికి వెళ్ళిపోద్ది, ఏమి పట్టుకునే ఛాన్సెస్ తక్కువ. ఉన్నది ఒక చీపురు పెట్టి ఊడ్చినట్టు అలా ఊడ్చేయడం జరిగిపోద్ది. కాబట్టి దాని విషయంలో వెజిటేబుల్ ఫుడ్ వాడటంలో ఎటువంటి తప్పు లేదు. పైపెచ్చు మన ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో దోహదపడుతుంది. దాంట్లో ఆల్కలైన్ అనేది నిత్య జీవ పదార్థం, మనకి హెల్ప్ చేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ మనకి ఆ, ఓకే. థ్యాంక్ యూ మేడం. ఒకళ్ళు థ్యాంక్ యూ. నొప్పులు తగ్గాయి ఇలాగనే ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, సంతోషం. ఎందుకంటే చాలా మంది తింటున్నారు, ఫాలో అవుతున్నారు. ఎవరో కొంచెం తెలియని వాళ్ళు మాత్రం ఫాలో అవ్వట్లా. అలాంటి వాళ్ళందరికీ నేర్పించి ఫాలో అప్ చేద్దామని నా ప్రయత్నం. మన సిస్టమ్ అనేది ముందుగా ఒక సిస్టమ్ గురించి చెప్తానండి. మనకి ఎన్ని రకాల 12 రకాల సిస్టమ్స్ అన్నాం, 12 రకాల కాయగూరలు అనుకుంటున్నాం. దాంట్లో ముందుగా ఒక సిస్టమ్ గురించి మాట్లాడదాం. ముందుగా నాకు డైజెషన్ అవ్వట్లేదు అన్నారు కదా, అటువంటి సిస్టమ్ మీద అది సిస్టమ్ ఎలాగుంటుంది దాని గురించి మనం చూద్దాం. ఒకటి చూద్దాం. మీకు ఒక స్క్రీన్ మీద ఒక బొమ్మ వచ్చి ఉంటుంది చూడండి.
ఇమేజ్ షేర్ చేశాను. వచ్చింది సార్. కనబడుతుందండి? డైజెస్టివ్ సిస్టమ్ అని. ఇది సార్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఒక పిక్చర్ అయితే వేశాను. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం డైజెస్టివ్ సిస్టంలో మనకి కింద నుంచి అండి, నోరు దగ్గర నుంచి కిందకి వెళ్ళే మలం పేగు కింద లాస్ట్ వరకు ఒకటేగా ఉంటుందండి. జాగ్రత్తగా గమనించి చూడండి. ఫస్ట్ మౌత్ ఏం చేస్తాం మనం, సిస్టమ్ ఎలా తినాలి అని చెప్తున్నా. చాలా మంది తెలుసో తెలియదో ఎలా పడితే అలా తింటారు. ఈ సిస్టంలో ఏంటంటే ఫస్ట్ బాగా నవలాలండి. లాలాజల గ్రంథులు స్రవిస్తాయి. ఈ లాలాజల గ్రంథులు అనేక రకాలైన ఎంజైమ్తో కూడా ఉంటాయి. ఒక పదార్థాన్ని ఆ లాలాజల ఆ కెమికల్ మన పదార్థంతో కలిసి యాక్టివ్గా అయ్యి మెత్తగా, అంటే మనం ఎలా తినాలంటే చిన్న చిన్న ముద్దలుగానే పెట్టుకోవాలండి. ఏదైనా సరే ఆహారం కూడా కాయగూరలైనా మెత్తగా, అంటే కడుపులోకి వెళ్ళి పెద్ద పదార్థం ఇబ్బంది పడే కంటే చిన్న చిన్న పదార్థంగా కానీ మెత్తగా జ్యూస్ల ఫార్మాట్లో మెత్తగా నవిలి మింగితే ఈ లాలాజలంతో కలిపి కిందకి అలా నెమ్మదిగా వెళ్ళిపోయి స్టమక్లో చేరుద్ది. అక్కడ స్టమక్లోకి వచ్చేటప్పటికి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే లివర్లోంచి, గాల్బ్లాడర్ నుంచి కొన్ని రకాలైన కెమికల్ లిక్విడ్స్ వస్తాయి. ఇవన్నీ కలిపి పదార్థాన్ని, ఏ పదార్థం పదార్థం, కార్బోహైడ్రేట్స్కి ఒకటి, మనకి ప్రోటీన్స్కి ఒకటి, ఇలాగ ఏ తిన్న పదార్థాన్ని ఆ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి అవి దాన్ని తర్వాత కిందకి పంపించేస్తాయి. చిన్న పేగులు పెద్ద పేగులు దాన్ని గ్రహించి దాంట్లోంచి సారాంశాన్ని తీసుకొని మిగిలిన పిప్పిని నెమ్మదిగా పెద్ద పేగు గుండా కిందకి వదిలేస్తాయండి. ఇలాగా సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకేనండి? ఓకే. ఇది సిస్టమ్ అనేది మీకు చూపించడానికి ఒక బొమ్మ పెట్టాను. అయితే ఈ సిస్టంలో మనకి నమలాల్సింది మెత్తగా నమలాలి. ముందే మనం అదరబాదరగా తినేసి కడుపులో అది జీర్ణం చేసుకుంటుంది కదా అని దాని మీద బర్డెన్ పెట్టామనుకోండి, అలాగే వాటర్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అంటే మనకి సుమారుగా మనం అన్నం తిని మన జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందని సింపుల్గా ఒక చిట్కాలో చెప్తాను. పిండి రుబ్బుతారండి రోల్తో. రుబ్బేటప్పుడు ఎంత కావాలో అంతే వాటర్ వేసుకొని రుబ్బుతారు. అదే వాటరు ఒక 500 ml అలా పోసేసి రుబ్బేసాం అనుకోండి, బాగా జారుగాను రుబ్బలేము. ఎందుకంటే అలాగే మన జీర్ణ వ్యవస్థ అంత లాట్ ఆఫ్ పరిణామంలో తయారైనప్పుడు దాన్ని అరిగించడం కోసం ఇంకా హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారయ్యి ఇంకా అది సిస్టమ్ మీద ఇంకా 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 ప్రెజర్కి గురి కావడం వల్ల మన స్టమక్లో లేయర్స్ అన్ని డ్యామేజ్ అయిపోవడం క్రమేణా జరుగుద్ది. పుండ్లు పడిపోవడం, రకరకాలైన ఇబ్బందులకు గురి కావడం జరుగుద్ది. తద్వారా డైజెషన్ సిస్టమ్ ఎలా పాడవుద్దో చెప్తున్నా. మీరు తినేటప్పుడు మంచిలు తాగకపోవడం బెటర్. ఎందుకంటే ఎందుకు పాడవుద్ది, మాకు అరగట్లేదు అనేసరికి ఒక చిన్న చిట్కా చెప్తానండి. వాటర్ థెరపీ ముందు తినడానికి ముందుగా ఒక అరగంట ముందు కానీ గంట ముందు కానీ ఒక పావు లీటర్ కానీ ఒక 1/2 లీటర్ వరకు, గంట ముందు అయితే 1/2 లీటర్ వరకు తాగొచ్చు, అరగంట ముందు అయితే ఒక పావు లీటర్ వరకు నీళ్ళు తాగొచ్చు. అంటే పావు లీటర్ అంటే 200 ml, 250 ml సారీ, అంత వాటర్ వరకు తాగినప్పుడు ఆ నీళ్లు స్టమక్లోకి వెళ్ళి ఒక లేయర్ ఫామ్ అవుద్దండి. నాలుక మీద లాలాజలం ఎలాగా ఉంటుందో అలాగా ఒక లేయర్ ఫామ్ అయ్యి మీరు తిన్నటువంటి కారం మసాలాలు ఏదైనా సరే మన స్టమక్ గోడల్ని డ్యామేజ్ చేయకుండా ఉంచుతాయి. మీరు తినేటప్పుడు కూడా లాలాజలం తయారవడానికి మీరు తాగిన వాటర్ పనిచేస్తుంది. మీరు వాటర్ తాగాలనుకోండి, ఇలా డ్రై అయిపోయి లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవించలేవు. అప్పుడు మీరేం చేస్తారు, ముద్ద పెట్టడం నీళ్లు పోయటం, ఇలాగా అది ఎంత ఆహారం ఇన్ని నీళ్లతో కలిసి ఇంత లాట్ ఆఫ్ ఫుడ్ అవుతుంది. అప్పుడు డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుద్ది. తద్వారా ఈ వచ్చినటువంటి యాసిడ్స్ అలా ఊరుతూనే ఉంటాయి. ఇవన్నీ పేగులను కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ప్రతి వ్యవస్థని చిన్న భిన్నం చేస్తాయి. కాబట్టి మనం ఆహారం ఒకవేళ మీకు పట్టుకుంటుంది, గొంతు పట్టుతుంది అనే వాళ్ళు ఒక చిన్న టీ గ్లాసులు కానీ అలాగా పెట్టి ఆహారం తిని ఒక టీ సిప్ చేస్తారు కదా, అలాగా చిన్న చిన్న సిప్ చేసి ఉంటూ
తినొచ్చు. ముందు అలవాటు చేసుకోండి. అలవాటు కాబట్టి 2 నెలల విక్రమాస్తే ఖచ్చితంగా అలవాటు అయి తీరుద్ది. దాన్ని వదిలిపెట్టద్దు. తినేటప్పుడు నీళ్లు తాగొద్దు, తిన్నాక నీళ్లు తాగొద్దు. తినే ముందు కానీ వెంటనే కానీ, ముందు కానీ తినేటప్పుడు కానీ తిన్న తర్వాత కానీ వెంటనే నీళ్ళు తాగకూడదు. అదే వెజిటేబుల్ ఫుడ్ అయితే ఒక 2 అవర్స్లో అరిగిపోతుంది. 1 అవర్ 1.5 అవర్ టు 2 అవర్స్లో అరిగిపోతుంది. కొద్ది బర్డెన్ ఆ సిస్టమ్స్ డ్యామేజ్ అయిపోతుంది. అలాగే మాంసాహారం అనుకోండి, తీసుకోవచ్చు. సార్ వాయిస్ లేదు, సార్ వాయిస్ లేదు సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అప్పుడు సిగ్నల్ బ్రేక్ అర్థమైంది అనుకుంటే అర్థం అవుతుంది. అక్కడ సిగ్నల్ బ్రేక్ సిగ్నల్ బ్రేక్ మీరు కనపట్లేదు. అదే వినబడుతుందండి. ఇప్పుడు మళ్ళీ సిగ్నల్ మళ్ళీ రిపీట్ చేయమంటారా రిపీట్ చేయండి. సార్? రిపీట్ రిపీట్ చేయండి. రిపీట్ చేయండి సార్. టైప్ చేయండి ఒకసారి. వంశీ గారు మీ వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి టైప్ చేయరా? రిపీట్ వాయిస్ బ్రేక్ అవుతుంది. రిపీట్ చేయండి. లైక్ కాదు, ఇప్పుడు రిపీట్ చేయండి మీరు. లైక్ కాదు. ఓకే 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 సార్, ఓకే. రైట్. ఇప్పుడు మనం ఆహార పదార్థాన్ని ఆహారాన్ని నమలటానికి ముందుగా గంట ముందైతే ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు తీసుకోవచ్చు. అరగంట ముందైతే 1/2 లీటర్ నీళ్లు తీసుకోవచ్చు. దానివల్ల మన లాలాజలాన్ని స్రవించి ఆహార పదార్థాన్ని నమిలేటప్పుడు ఎంజైమ్స్ బాగా రిలీజ్ అవ్వడం వల్ల ఆ ఎంజైమ్స్ మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి. మన బాడీకి అవసరం కాబట్టి అలా తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే పెద్ద పేగు లోపల మన స్టమక్ లోపల ఒక లేయర్ ఫామ్ అయ్యి వాటర్ లేయర్ స్టమక్ ని డ్యామేజ్ చేయకుండా మనకి హెల్ప్ అవుద్ది వాటర్ లేయర్. తిన్న తర్వాత ఒక 6 నీళ్ళు తీసుకోవచ్చు. ఓకేనండి. అప్పటి వరకు నీళ్ళు తీసుకోకుండా మీరు ఆహారం తినేటప్పుడు గొంతు పడుతుంది అనుకునే వాళ్ళు చిన్న లిటిల్ బట్ ఒక టీ గ్లాసులు కానీ నెమ్మదిగా సిప్ చేస్తూ తీసుకోవచ్చండి. ఓకే, అర్థమైందండి వాటర్ థెరపీ? ఓకే అంటే లైక్ చేయండి. ఓకే ఓకే సార్. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ. ఇది వాటర్ థెరపీ వాడుకోకపోతే సిస్టమ్ ఒక డైజెషన్ సిస్టమ్ ఎలా పాడవుద్ది, దాన్ని బాగు చేసుకుంటే మిగతా సిస్టమ్స్ అన్ని హెల్తీగా ఉంటాయి. అంటే ఒక లివర్ మీద, గాల్ బ్లాడర్ మీద ఓవర్ బర్డెన్ పడి అవి కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి ఎంత పని చేస్తాడో అంత పని చేయాలి. మన శరీరానికి మన లివర్ ఎంత హెల్ప్ చేయాలో అంతే చేస్తుంది. మీరు 2 మనుషుల హెల్ప్ కావాలంటే కష్టం కదా, దాని మీద బర్డెన్ పడుద్ది. అవయవాలని నిదానంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ప్రతి వ్యవస్థ. అవి డ్యామేజ్ కాకుండా మనకి హెల్ప్ అవుద్ది. ఓకేనండి. తర్వాత ఈ డైజెషన్ సిస్టమ్కి మనకి హెల్తీగా ఉండేటటువంటిది, ఇబ్బందులు లేకుండా బాగా ఆల్కలైన్ ఉండి ఒక 100 రకాలైన జబ్బులకి సపోర్ట్ చేసేటటువంటి ఒక వెజిటబుల్ చెప్తానండి. చాలా మందికి తెలుసు, కొంతమంది వెజిటబుల్గా కూడా వాడరు, కొంతమంది కింద పారేసి పగలగొట్టేస్తారు. ఏదన్నా గెస్ చేశారా? ఓకే ఓకే ఓకే, బూడిద గుమ్మడికాయ సార్. గుమ్మడికాయ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. దసరా గుమ్మడికాయ సార్. రోజుల్లో, విజయదశమి రోజు
అవును, బూడిద గుమ్మడి అంటారు, తెల్ల గుమ్మడి అంటారు, యాష్ గార్డ్ అంటారు. బూడిద గుమ్మడి అంటారు, ఇంగ్లీష్ లో యాష్ గార్డ్ అంటారు. ఇది మనం కాయగూరగా వాడుకుంటారు, వడియాలు పెట్టుకుంటారు, అలాగే కొన్ని రకాలుగా జ్యూసులుగా వాడతారు, చాలా రకరకాలైన వాడతారు. కానీ వాడుకునే విధానం ఎలాగంటే శుభ్రంగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా దాన్ని బాగా శుభ్రపరిచి తర్వాత ఒక చిన్న ముక్క పరిణామంలో ఒక 100 గ్రామ్స్ తీసుకొని దాని తోలు, తొక్క, గింజ మొత్తం కలిపి జ్యూస్ అయినా చేసుకోండి, లేదు తినగలిగితే తినండి, నో ప్రాబ్లం. దాన్ని తీసుకోవడం వల్ల ఆల్కలైన్ ఫుడ్, అది హై ఆల్కలైన్ రిచ్ ఫుడ్ అన్నమాట. అది చాలా హెల్తీగా పనిచేస్తుంది. సిస్టమ్ పాడైపోయిన దాన్ని బాగా హెల్తీగా చేయడానికి సార్ మీ చాలా వాయిస్ హెల్తీగా కంప్లీట్ గా పనిచేస్తుంది. బ్రేక్ అవుతుంది. ఓకే సార్, చెప్తానండి. మన ఈ తెల్ల గుమ్మడి అంటారు, బూడిద గుమ్మడి అంటారు, యాష్ గార్డ్ అంటారు. ఓకే, వినిపిస్తుందండి? ఓకే ఓకే. దీన్ని మనం రా ఫుడ్ గానే తీసుకోవాలండి. రా ఫుడ్ గా తీసుకోవడం వల్ల దాని యొక్క విటమిన్స్, మినరల్స్ కంటెంట్ అన్ని మనకు బాగా ఉపయోగపడతాయండి. అది హెల్తీగా డైజెస్టివ్ సిస్టమ్కి హెల్ప్ అవుద్ది. దాంట్లో ఉండే పోషక పదార్థాలు చాలా విలువైనవి. అది కెమికల్ బాండ్గా మనకి తయారయ్యి హెల్తీగా పనిచేస్తుంది. అలాగే మన శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలు, విష రసాయనాలు, అలాగే ఎసిడిక్ ఫుడ్, అంత మిగిలిపోయిన ఎసిడిక్ ఫుడ్ నుంచి వచ్చిన అవన్నీ కూడా అది క్లియర్ చేయడానికి హెల్ప్ అవుద్ది. ఓకేనండి, అర్థమైందా? దాన్ని అలా వాడితేనే. ఎన్ని రోజులు వాడాలండి? ఏ సార్? ఎన్ని రోజులు వాడాలి? అది సుమారుగా కొంచెం హెల్త్ సిస్టమ్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్న వాళ్ళు 40 days వాడాలి. కొంచెం బాగా ఖరాబ్ అయింది అనుకున్న వాళ్ళు 120 రోజులు వాడచ్చు. అంటే 40 days వాడి ఒక 4-5 రోజులు గ్యాప్ ఇచ్చి 120 రోజులు వాడచ్చు. దీంతో పాటుగా చిన్న అల్లం ముక్క, చిటికెడు జీలకర్ర కలిపి జ్యూస్ చేసుకోవచ్చండి. ఇది అడ్వాన్స్ లెవెల్స్ లో ఉంటది. దాన్ని కూడా మీకు ఇప్పుడే రివీల్ చేస్తున్నాను. చిన్న అల్లం ముక్క, చిటికెడు జీలకర్ర కలిపి మిక్సీ చేసుకొని జ్యూస్ తాగండి డైలీ. చాలా హెల్తీగా పనిచేస్తుంది. మీకు టేస్ట్ కొంచెం బావాలంటే దాంట్లో నిమ్మరసం కూడా కొద్దిగా లైట్ కొన్ని చుక్కలు యాడ్ చేసుకోవచ్చు. ఏం కాదు, హెల్తీగా ఉంటది. ఓకేనండి. ఇలాగా మనం ఒక్కొక్క కాయగూరను చెప్పుకుంటూ ఒక్కొక్క సిస్టమ్కి ఎలా పనిచేస్తుంది. ఇంకా ఇది చైత్ర మాసానికి సంబంధించిన సబ్జెక్ట్ అన్నమాట. మనకి ఎన్ని నెలలు? 12 నెలలు. ఇది మిడ్ ఏప్రిల్ సంబంధించిన కాయగూర. ఇది ప్రతి కాయగూర ఈ యొక్క కాయగూరని మనం దేవుడికి అనుబంధంగా పెట్టుకుంటాం. అంటే మన యొక్క దిష్టిని కానీ మనకు బ్యాడ్ని కానీ తీసేయడానికి సింబాలిక్ గా మనం పగలగొట్టేస్తారు. ఇటు తమిళనాడు వైపు కానీ, నెల్లూరు జిల్లాలు, చిత్తూరు జిల్లాల వైపు కానీ ఇటువంటి జిల్లాల్లో అటు వాడతారు. ఇది పగలగొట్టడానికే వాడతారు, వండుకోవడానికి వాడరు. కొంతమంది ఏం చేస్తారంటే బూడిగుమ్మడ వడికాలు కానీ, అలాగే బూడిగుమ్మడ హెల్త్ ఇదొక ఏదో అటు నార్త్ వాళ్ళు చేస్తారండి, తెల్లగా హల్వా హల్వా టైప్ లోనే హల్వాలు చేస్తారు. ప్లస్ ఏంటంటే తెల్లగా ఉంటదండి. అది పటికి బెల్లం టైప్ స్వీట్ లాగా చేస్తారండి. స్వీట్ చేస్తారు, దాని పేరు మర్చిపోయాను. చాలా బాగుంటది. అది మనం ఉంచుకొని మనం తినొచ్చు, మన పిల్లలు పెట్టచ్చు. అంటే పిల్లలు రా ఫుడ్ గా ఫస్ట్ అలవాటు చేయాలంటే దాన్ని బూడిద గుమ్మడికాయ స్వీట్ లాగా చేస్తారు. కేక్ అవి అంటుకోవు. అలాగే లోపల ఉన్నటువంటి వాటర్ గీటర్ అన్ని తీసేసి వాళ్ళు ఒక ఫార్మాట్ లో తయారు చేస్తారు. కొన్ని వీడియోస్ లో కూడా ఉన్నాయి, చాలా బాగుంటది. నేను కూడా తిన్నాను. ప్రతి ఊళ్ళో కూడా చాలా మంది ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళు నార్త్ ఇండియన్స్ వాడేది ఏదో పేరే ఉందండి. చాలా మనవాళ్ళు. అంతా షుగరే సార్, అంతా షుగర్ సిరప్ తోటే ఉండిపోతుంది అదంతా. మీరు బాగా చెప్పారు మేడం. దాంతో మీరు కరెక్ట్ గా ఆర్గానిక్ ఫాలో అవుతున్నట్టున్నారు. కాశీ హల్వా అంటారు సార్.
ఇప్పుడు హల్వాల్లో మనం ఏం చేసుకోవాలి? షుగర్ను మర్చిపోవాలి. మర్చిపోవాల్సిన ముఖ్యమైన పదార్థం షుగర్ అండి. 3 వైట్లు మర్చిపోవాలి. ఏది? ఒకటి ఫస్ట్ షుగరు, 2 మైదా, ఇంకొకటి సాల్ట్ సాల్ట్. వెరీ గుడ్. సాల్ట్ అని మర్చిపోండి. మిల్క్ కల్లుప్పు కూడా వాడుకోండి, సార్. దొడ్డుప్పు వాడండి. మిల్క్ అలాగే మిల్క్ ఆల్సో. మిల్క్ బై బర్త్ ఏంటంటే మిల్క్ మన పుట్టినప్పుడు మన తల్లి నుంచి మనం బతకడానికి, మనం హెల్ప్ అవ్వడానికి అది ఒక రకమైన, కొంతమంది మాంసాహారం అంటారు. అంటే ఒక మాంసం నుంచి, శరీరం నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి పదార్థాన్ని మాంసాహారం పిలుస్తారు. కొంతమంది మాంసాహారం కాదు, పాలు, పాల పదార్థాలు కావంటారు. ఎనీవే, ఎవరి ఇష్టం వాళ్ళది. మనకైతే ప్రెజెంట్ అవసరం లేదు. కాల్షియం కోసం వాడుతున్నాం అంటారు, కాఫీ టీల కోసం వాడతామంటారు. అంటే వాళ్ళు వాడుకోవడానికి ఏదో ఒక పేరు చెప్పి వాడుకుంటారండి. అయినా పాలు అవసరం లేదు. ఇంకా తాగాలి అనుకునే వాళ్ళు తాగొచ్చు, అలవాటు అయిన కాబట్టి. పిల్లలు ఎదిగే వయసు వరకు ఇస్తారు పాలు. కాబట్టి అంత అంత అవసరమైనది ఏం కాదు. పాలకు బదులుగా మన నువ్వులు వాడుకోవచ్చు, కాల్షియం ఎక్కువ కావాలంటే. అలాగే గసగసాలు వాడచ్చు, హై కాల్షియం, హై ఇది ఉంటదండి. కొబ్బరి చాలా కొబ్బరి సార్, సింపుల్ గా ఉంటది. కొబ్బరి పాలు సార్. కొబ్బరి కూడా ఉంటది. ఆ ఉంటాయి. కొబ్బరి పాలు ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. ఇంకా వెళ్దాం సార్, చాలా ఉన్నాయి కాల్షియం వాడుకున్నాయి. డైరెక్ట్ సున్నం కూడా వాడచ్చు. మనకి అటు మీ ఊళ్ళ వైపు రాతి సున్నం గల్లులు ఉంటాయి చూసారా, ఒరిజినల్ తమలపాకులో వేస్తారు సున్నం. ఒక చిన్న చీపురు పుల్ల కలబెట్టి మనం ఆ చిన్న మజ్జిగ లాంటి దాంట్లో కానీ, ఇంకా వాటర్లో కానీ అలా కలిపి దాన్ని అలాగ తాగేసేయచ్చు. హై కాల్షియం, చిన్న చీపురు పుల్లే, ఎక్కువ ఉండకూడదు. అలా రాస్తే, అలా రాసినంత కాల్షియమే చాలండి, ఎక్కువ వాడకూడదు. అది లిటిల్ బట్ కాల్షియం. తమలపాకులో మీరు తింటారు సార్. మన తమలపాకులో అంటారు. తమలపాకుల్లో వేసి మనం తింటారు. అవును. అది కెమికల్. అది కూడా దానివల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ హెల్తీగా ఉండడానికి, గుండె కూడా పనిచేస్తుందండి. తమలపాకులు, దాని అన్ని గురించి చర్చిద్దాం. హెల్తీగా ఉండడానికి ఓకే సార్. అదొక విధానం. కాబట్టి మనకు కావాల్సిన వాటిల్లో మన సిస్టమ్ కరెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ వాడుకుంటాం. ఓకేనండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదు, చైత్ర మాసంలో వస్తుంది అన్నారు కదా సార్ ఈ వెజిటబుల్, మరి ఇప్పుడు చైత్ర డైజెషన్ ప్రాబ్లం మాసానికి సంబంధించిన సబ్జెక్ట్ అంటాము, మిడ్ ఏప్రిల్ అంటాము. మార్చి టు ఏప్రిల్ వరకు ఉన్నటువంటి టైము చైత్రం అంటారు కదా, సో ఆ ఈ మధ్యలో వెజిటబుల్ వస్తుంది. ఇప్పుడు ఆ టైంలోనే వాడాలా లేకపోతే ఎనీ టైం వాడచ్చా యాష్ గార్డ్? అంటే దీన్ని మనకి వాళ్ళు అలాగా అప్పుడు గుడ్ బెనిఫిట్స్. అదర్వైజ్ మనకి ఎప్పుడు ప్రాబ్లం ఉంటే అప్పుడు వాడుకోవచ్చు. నో సార్ ఈ ప్రాబ్లం అండి. మంత్ నుంచి ఇప్పుడు మీరు ఇది ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ మంత్ ఏది ఉపయోగపడుతుందో అది చెప్పండి సార్. ఆగస్ట్ నుంచి మేము ఇది ఫాలో అవుతాం. మంత్ ఇప్పుడు కోసం అని మేము కాదు ఫాలో మేడం. అవుతాం. మంత్ మీకు డైజెషన్ సిస్టమ్ బాగాలేదనుకోండి, ఇప్పుడు బాగాలేకపోతే దాన్ని వాడుకోండి. ఓకే. అండ్ షుగర్ అర్థమైందండి. ఉన్న వాళ్ళు జ్యూస్ రూపంలో తీసుకోవచ్చా సార్? డయాబెటిక్ పేషెంట్ జ్యూస్ వద్దంటారు కదా. ఏ జ్యూసు? ఎనీ జ్యూసెస్ పంచదార జ్యూస్ జ్యూసా? ఫామ్ లో తీసుకోవద్దంటారు. పంచదార ఏదైనా వేయకుండా జ్యూస్. తీసుకోండి మేడం. ఆ పంచదార మనం కదా సార్, కాయగూరల జ్యూస్ డయాబెటిక్ ఏదైనా పేషెంట్స్. తీసుకోవచ్చు. ఓకే, కాయగూరల జ్యూస్ అంటే నేను తీసుకోవచ్చా? ఫ్రూట్స్ లోకి వెళ్ళలేదు మేడం, ఓన్లీ వెజిటేబుల్స్ ఓకే. లోనే ఉన్నా, ఫ్రూట్స్ కి వెళ్ళలేదు. ఓకే, ఫ్రూట్స్ జ్యూస్ ఫామ్ లో ఎనీ జ్యూస్ ఫామ్ డైరెక్ట్ ఫ్రక్టోజ్. తీసుకోవద్దంటారు. ఓకే. ఫ్రక్టోజ్ మేడం, ఫ్రూట్స్ ఫ్రక్టోజ్ డైరెక్ట్ గా వెళ్తుంది షుగర్, డైరెక్ట్ ఓకే. గా షుగర్ వెళ్ళిపోద్ది. అందువల్ల సో ఏంటంటే దానికి కాయగూరలకి ఆ భయపడతారు. ప్రాబ్లం ఉండదు. ఫ్రూట్ ఫైబర్ కంటెంట్ దాంట్లో చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది ఫ్రూట్ లో. ఇప్పుడు మీకు వేరే ఫ్రూట్స్ లో చాలా తక్కువ. ఇప్పుడు బనానా తీసుకోండి, దాంట్లో ఎలా ఉంటది? ఫైబర్ కంటెంట్ కొంచెం తక్కువ, పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. కానీ దాని తింటే కొంచెం షుగర్ యాడ్ అవుద్ది, అంతే కదండి. అందువల్ల ఏంటంటే ఒకటి చెప్తే 4 చేసేస్తారు మనోళ్ళు. అందుకని వద్దురా బాబు అని అన్ని గుంప కొత్తగా పక్కన పెట్టేశారు డాక్టర్లు. ఇంత సేపు వివరణ ఇవన్నీ ఇవ్వలేమని దాన్ని పక్కన పెట్టేశారు. అందుకోసం ఫ్రూట్స్ లో అంటే మనకి ఇవి తినొచ్చు, సుమారుగా జామకాయ తినొచ్చు. అటువంటి కొన్ని వాడుకోదగినవి, కొద్ది షుగర్ కంట్రోల్లో ఉంటే తీసుకోవచ్చు. హై షుగర్ ఉన్నప్పుడు వాటిని కూడా వద్దనే చెప్తాం. కాయగూరలకు ఏమి లేదు, దాంట్లో అసలు షుగరే ఉండదు.
మరి దాన్ని రా ఫుడ్ తీసుకుంటే ఏంటి? మీరు ఫుల్ జ్యూస్ తాగితే ఏముంది? ఏం మేడం, షుగర్ ఎలా కంటెంట్ వస్తుంది? దాంట్లో షుగర్ లెవెల్స్ లేవు కదా. అంటే ఓకే రుచి సార్. కోసం షుగర్ వాడుకోవాలో బెల్లం వాడుకుంటారేమో. మీరు ఇష్టం సార్. దాన్ని అందుకే నిమ్మరసం చెప్పా. మీరు వాడతారని ఇలాగ ఉంటారు జనాలు అని చెప్పి ముందుగానే, అందుకే షుగర్ జోలికి పోకుండా కాస్త నిమ్మరసం పెట్టుకొని తాగండి అని చెప్పి పుల్లగా అలా తాగేయచ్చు ఫస్ట్ అలవాటు లేనోళ్ళు. తర్వాత అలవాటు అయ్యాక డైరెక్ట్ రా ఫుడ్ తీసుకుంటారు. సార్ అది మేము ఎన్నో రోజులు తాగాం సార్. అది అసలు ఏ టేస్ట్ ఉండదు, చాలా బాగుంటది. అందులో నిమ్మరసం పిండక్కర్లేదు, ఏమీ పిండక్కర్లేదు అసలు. మీకు దాని కీరా జ్యూస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటది. అవసరమైన వాళ్ళు అయితే నిమ్మరసం పిండుకోవచ్చు, కానీ లేకపోతే అందులో షుగర్ ఏమి తీపి అదే ఏమి చెప్తున్నా మేడం, ఫస్ట్ మనం అలవాటు కావడానికి కాస్త టేస్ట్ కోసం. కానీ నిమ్మరసం అనేది కానీ అల్లం అనేది కానీ అవి దాని యొక్క పదార్థాన్ని అక్కడికి సైకిల్ క్యారియర్ లాగా పనిచేసి అది తీసుకెళ్ళి ఎక్కడ ఏది అందచేయాలో అది అందచేయడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఈ జీలకర్ర అనేది కూడా మీకు ఇరిటేటింగ్ అటువంటి ఏమి లేకుండా శుభ్రంగా అది జీర్ణం అయిపోయి వెంటనే మనకి పని చేయటానికి జీలకర్ర కానీ ఈ యొక్క క్యారియర్ అల్లం కానీ నిమ్మరసం కానీ ఈ ఇవన్నీ పనిచేస్తాయి. మనకి నిమ్మరసం ఏం చేస్తుందంటే అన్నం మీద చల్లి తీసుకుంటే మనం తీసుకున్న ఫుడ్ లో ఐరన్ సార్ మనకి ఐరన్ కంటెంట్ ఇవన్నీ తయారవ్వాలంటే, బలం రావాలి, రక్తం పడాలి అంటే నిమ్మరసం కొంచెం సి విటమిన్ ఉంటుంది, హెల్ప్ చేస్తుంది. ఓకేనండి. ఇంకా క్వశ్చన్ డౌట్స్ ఓకే ఉంటే ఓకే. చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్ మేడం. నమస్తే సార్. చెప్పండి మేడం. నాకు ఒక స్మాల్ డౌట్ సార్, అడగచ్చా? చెప్పండి మేడం. సార్ ఇప్పుడు స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇది ద బెస్ట్ గా వర్క్ చేస్తుందా సార్? అంటే ఎక్కడైనా స్కిన్ ఎలర్జీస్ వచ్చి కొంచెం పుండ్లు అయిపోయి అలా ఉంటుంది కదా సార్, అలాంటి వాళ్ళకి ఇది చాలా వర్క్ అవుతుందా? అంటే ఒక్కొక్క సిస్టమ్ గురించి వివరణ చేస్తూ వచ్చేప్పుడు ఒక సిస్టమ్ గురించి చెప్పాను. ఇది స్కిన్ కూడా పనిచేస్తుంది మేడం. అన్నిటికీ సరే సార్. టోటల్ బాడీ హెల్త్ కి ఆల్కలైన్ ఇస్తుంది. ఎందుకంటే సార్ ఇంకొక డౌట్, సిస్టమ్స్ అన్ని క్లియర్ వాళ్ళకి చేయడానికి ఆస్తమా చాలా ఉండే హెల్తీగా పనిచేస్తుంది. ఆస్తమా ఉండే వాళ్ళకు కూడా తాగొచ్చా సార్? Yes. ఓకే సార్, థ్యాంక్ కొంచెం యూ. అప్పుడే వద్దని చెప్తాము. వాళ్ళు దాని నుంచి బయటపడి కొంచెం బాగుంటే ఇవ్వచ్చు. అంటే ఇది ఓకే కొంచెం సార్, కూల్ చేస్తుంది. అదే ఇది సార్, కొంచెం అదే కూల్ సార్. చేస్తుంది. అందుకని అప్పుడే వద్దు చెప్తాం. Yes. నా ఎప్పుడన్నా డౌట్ తీసుకున్నారా ఆస్తమా ఉండేవాళ్ళు? తీసుకోలేదు సార్. నాకు అది మీరు డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది అన్నారు కదా. కానీ కొంతమంది వాడి ఉన్నారు, వాళ్ళకి అంత ఈ ఎఫెక్ట్ ఏం చూపించలేదు. క్లైమేట్ కొంతమంది పనిచేయదండి. పేషెంట్కి ఈ క్లైమేట్ పనిచేయదు. మీరు ఏప్రిల్ గురించి చెప్తున్నారు సార్, అప్పుడు పనిచేస్తుంది. అప్పుడు వాతావరణం కూడా మనకి హీట్ ఉంటది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీకు మంచిది కాదు. మళ్ళీ ఓకే ఆస్తమా అటాక్ అవ్వచ్చు కూడా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం సార్. గారు అర్థం చేసుకున్నాను. అంతే మీరు సార్. అందుకే దాన్ని చైత్ర మాసంతో పోలిక చెప్పాను. ఆ టైంలో మనకు స్టార్ట్ చేస్తుంటే బెటర్గా ఉండేది. ఇప్పుడు వాడుకోవాలి అంటే ఆస్తమా లంగ్ ఇష్యూ ఉండేవాళ్ళు కొంచెం పక్కన పెట్టండి. మిగతా వాళ్ళు ధారాళంగా వాడుకోవచ్చు. ఓకేనండి, ఇబ్బంది ఏమి ఉండదు. అంటే మనకు డైజెషన్ ఇష్యూ ఉంటే వాడుకోవచ్చు, లంగ్స్ పేషెంట్లు తప్ప. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే. మిగతా ఎవరికైనా డౌట్స్ ఓకే ఉన్నాయా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంతే సార్. థ్యాంక్ యూ. ఇంకా మిగతా వాళ్ళు కూడా అడగండి, ఏదైనా డౌట్స్ ఉంటే, అర్థం కాకుండా అన్క్లియర్గా ఉంటే అడగండి. అంటే వరుస పెట్టి ఒక్కొక్క కాయగూర మనకు ఉపయోగపడే విధానం, ఎలా వాడుకునే విధానం చెప్తూ వస్తున్నాను. ఇంకా సిస్టమ్స్ గురించి ఈరోజు కొంచెం బయట వెళ్ళి హడావిడి పడటం వల్ల ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పలేకపోయాను. అంటే అందుకని ఇంకా మనం క్లియర్గా తర్వాత సెషన్లో అన్ని క్లియర్గా వెళ్దాం. చాలా ఈ సిస్టమ్ అనేది, కూరగాయల సిస్టమ్ అనేది చాలా బాగా బ్యూటిఫుల్ అండి. అసలు ఇది బాగా చదువుకున్నోడే కాకుండా ఒక మా మాస్టర్ గారు చెప్తారు, రిక్షా దొక్కేవాడు కూడా ఒక డాక్టర్ లా పనిచేస్తాడు. ఇప్పుడు మనం ఈ చెప్పిన కాయగూర మనకి అల్సర్స్ కి పనిచేస్తుంది. మిగతా మన ఇంకా ఏ ఉన్నాయో గ్యాస్ ట్రబుల్ కూడా పని గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణులుగా మీరు పనిచేసినట్టు లెక్క. ఈ కాయగూరను వాడితే మలబద్ధకం. ఒక గ్యాస్ట్రోఎంట్రాలజీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకేనండి. అంటే ఇప్పుడు
మీరు ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అయినట్లు లెక్క. ఓకేనండి. ఓకే సార్. మీ కాయగూరని మీ ఇంట్లో వాళ్ళకి ఓకే కానీ సార్. మీ పిల్లలకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా మీకు ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గా ఏ మాత్రలు మందులు ఏమీ లేకుండా ఈ కాయగూరని ఎలా వాడుకునే విధానం చెప్పాను. ఇది వాడితే అంటే నేను చెప్పింది చిన్న చిట్కా లాగా అనిపించవచ్చు, కానీ ఎంతో మంది ఎన్నో సంవత్సరాల పాటు అంటే ఎన్నో ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు 3-4 ఏళ్ళు బట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాడు. చాలా కాలం పాటు ఇబ్బంది పడ్డాడు. అతనికి ఇది ఇవ్వడం వల్ల చాలా రికవరీ అయ్యి హెల్దీగా నమస్కారం అప్పారావు, నీ చేసిన సహాయం నేను మర్చిపోలేనని ఎంతో చెప్పుకున్నాడు. అంటే ఎన్నో సంవత్సరాలు పడిన బాధల నుంచి విముక్తి అవ్వడం అంటే ఆ పెయిన్ బాధ అనేది అనుభవించిన వాడికే తెలుస్తుందండి. దాంట్లో నుంచి రిలీజ్ అయిపోయాక ఎంతో హ్యాపీ అవుతాయి. తిన్న వెంటనే రిజల్ట్ రాదు, అది నెమ్మదిగా పనిచేస్తూ వెళ్తుంది. ఓకేనండి. ఇప్పటికిప్పుడే తిన్నాను 2 రోజులు అయింది 3 రోజులు అయింది కాదు, ఒక కోర్సు లాగా వాడండి. కోర్సు లాగా వాడినప్పుడే అది ఒక మందులాగా పనిచేస్తుంది. ఈ రోజు వాడా 4 రోజులు వాడా నేను మానేశాను అంటే కాదండి, అది ఒక కోర్సు లాగా. అందుకే మీకు చెప్పాను ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు అడిగారు, 40 days కోర్సు లాగా వాడండి. తర్వాత బాగా ఓకే. సివియర్ అయిన వాళ్ళు 120 days కోర్స్ అన్నమాట. అంటే 120 days ఎందుకు చెప్పారంటే మన సెల్ ఒకటి పుట్టి చనిపోయి మళ్ళీ బతికి రావడానికి 120 రోజులు పడుతుంది. అందుకని కొత్త సెల్స్ పుట్టినప్పుడల్లా ఈ యొక్క తీసుకోవడం వల్ల ఇది కొత్త సెల్స్ అన్ని ఫ్రెష్ గా తయారవుతాయి, హెల్దీగా వస్తాయి. ఈ పాత సెల్స్ అన్ని చనిపోతాయి. ఇది కృషించిపోయిన సెల్స్ అన్ని పోతూ ఉంటాయి, కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి. పుట్టేయని హెల్దీగా ఉండడానికి మీరు ఇచ్చే పదార్థం హెల్ప్ అవుద్ది. అందువల్ల హెల్దీగా ఉంటాడు మనిషి. ఓకేనండి, అర్థమైందా? సూక్ష్మంలో మోక్షం అదే అసలు. ఓకే సార్. సో అప్పారావు గారు, చెప్పండి సార్. అప్పారావు గారు, అదే ఇప్పుడు రేపు మనకి 4వ తారీఖు క్లాసు, నేను ఇది ఫ్లైయర్ షేర్ చేస్తాను. దాంట్లో ఇన్ డెప్త్ ఏం వస్తుంది ఫుడ్ గురించి ఒక్కసారి చెప్పండి. నేను ఒకసారి షేర్ చేస్తున్నాను. అందులో ఇంకా మనకి ఎడిషనల్ ఏమేమి అలాగే సార్. బెనిఫిట్స్ ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ క్లాస్లో మనకి ఏమేమి నేర్చుకుంటారు మన మిత్రులు సోదరులు అందరూ కూడా, ఆరోగ్య అభిలాషులు అందరూ కూడా. యాక్చువల్గా ఈ కోర్సు సార్ చెప్పినట్టుగా 5,000 రూపాయలు వాల్యుబుల్ కోర్సే, అంతకంటే ఎక్కువ కూడా. అన్లిమిటెడ్ కోర్స్, అన్వాల్యుబుల్ కోర్సే, సారీ వాల్యుబుల్ అయిన కోర్సే. ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల ఈ ఒక కాయగూరకి దైవత్వానికి సంబంధం ఎలా ఉంటుంది, మనకి చక్రాస్కి వాటికి రిలేషన్ ఎలా ఉంటుంది, ఇటువంటి ఎన్ని కోరిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటుంది. కొంచెం డెప్త్ గానే ఉంటుంది, మీకు హెల్ప్ఫుల్ గానే ఉంటుంది. మీకు చాలా అర్థమయ్యేలాగా ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైంది, అలాగే సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్తాము. ఈ ఒక్కొక్క కాయగూర ఒక్కొక్క సిస్టమ్ని ఎలా బాగుపరుస్తుందో చెప్తాను. దీనివల్ల ఏంటంటే మీ ఆరోగ్యాన్ని మీరు అక్కడ పొడుచుకోండి, ఇక్కడ లాగండి, పేకండి, నువ్వు గుచ్చించుకోండి, ఎలాంటి తిప్పలు ఏమీ లేకుండా శుభ్రంగా మీరు ఏ కదలకుండా మేము తిరగలేము సార్, మేము చేయలేము, మీ కాయగూరలు తిని మేము హెల్తీగా ఉంటాము అనుకునే వాళ్ళు శుభ్రంగా నేర్చుకోండి. ఓకే సార్. ఓకే. ఓకేనండి. ఓకే సార్. అది. సింపుల్ గా ఉంది. సో ఇప్పుడు ఇదండి, నేను అది. సింపుల్ ఎంతకంటే సింపుల్ గా చెప్పలేము. అప్పారావు గారు నేను చెప్తాను, మీది అయిపోయింది కాబట్టి. సో ఇది వచ్చి మనకి 7 చెప్పండి. days క్లాస్ అండి, మీ వంటగది మీ ఆరోగ్య మందిరం అని. సో ఇదేంటంటే మనం ఇంట్లో రెగ్యులర్ రోజు వాడుకునే కాయగూరలతో మన ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద ఇంచుమించుగా 10 నుంచి 12 కాయగూరలు మెయిన్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో వెజిటబుల్ అని మళ్ళీ ఇక్కడ నాన్ వెజ్ లేదు, ఓన్లీ వెజిటబుల్ కాయగూరలతో మా ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవచ్చు, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనే ఒక 7 రోజులు ఒక అద్భుతమైన క్లాస్ ఇది. సో ఇది ఏంటంటే ఆల్రెడీ మీకు తెలుసు అప్పారావు గారు ఇంచుమించుగా మనం ఒక 5-6 క్లాసులు రన్ అవుతున్నాయి. ఫుడ్ రిఫ్లెక్సాలజీ మీద చెప్పారు. నెక్స్ట్ ఇవాళైతే ఎక్స్క్లూజివ్ ఫుడ్ మీద పెట్టాం, మధ్యలో 1-2 సార్లు సిగ్నల్ బ్రేక్ అయింది, ఓకే. సో ఈ కోర్స్ ఏంటంటే ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి అందరికి కూడా ఉపయోగ పోషకాహారం, ఇలా చాలా బ్యూటిఫుల్ కంటెంట్ కూడా ఉంది ఇందులో. సో ఈ కంటెంట్ అనేది మీకు 7 రోజుల్లో డైలీ 1 hour చొప్పున మీకు ఇంపార్టెంట్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనం అవుట్లైన్స్ అనేవి టచ్ చేశారు ఈరోజు. సో ఇన్ డెప్త్ ఉంటుంది అనమాట. ఈ 7 రోజుల క్లాస్లో ఇన్ డెప్త్ క్లాస్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే స్వచ్ఛమైన తెలుగు. ఇప్పుడు వరకు చాలా మంది ఏంటంటే మనం ఎన్నో కోర్సులు ఆర్గనైజ్ చేశాను నేను, తెలుగు 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 అన్నారు. సో తెలుగు వాళ్ళ గురించి మన ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళకు 2 రాష్ట్రాలు 2 తెలుగు వాళ్ళకి ఏంటంటే మనకు అద్భుతమైన ఇది ఒక అవకాశం, మీ ఇంట్లోంచే మీరు నేర్చుకోవచ్చు. సో ఇది ఇందులో థెరపీలు గిరిఫీలు ఏం లేవండి. ఫుడ్ న్యాచురల్గా మనకి
ఇంట్లో వాడుకునే కాయగూరలతో ఆరోగ్యం ఎలా సంరక్షించుకోవాలని మెయిన్ టాపిక్స్తో ఉంటాయండి ఇది. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మేడం గారు చాలామంది కొంతమంది డౌట్స్ అడిగారు. సో ఇది ఒక ఇంటరాక్టివ్ ఉంటే బాగుంటుంది. సో రికార్డింగ్ ఉంటుంది. ఈ క్లాస్ ఏంటంటే 7 రోజుల క్లాసు, మీరు 1 రోజులు సపోజ్ కొన్ని పాయింట్లు మిస్ అయింది, సిగ్నల్ పోయింది, లేదంటే మాకు అర్థం అవ్వలేదు అనుకున్న వాళ్ళకి సో ఈ క్లాస్ రికార్డింగ్ అనేది 1 month, మన క్లాస్ సపోజ్ 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 1 month వరకు మీరు ఎన్నిసార్లు అయినా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, మెయిల్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ మిస్ అయ్యాను డౌట్లు, ఇది అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్గా మా వేదోడు క్లాసులు జరుగుతూనే ఉంటాయి. సో ఆయనతో మీరు ఒకసారి మాట్లాడచ్చు, మీ డౌట్స్ ఏమైనా ఉందంటే క్లారిఫికేషన్ తర్వాత కూడా చేసుకోవచ్చు మనం. సో ఏంటంటే ఇదేదో మనం కట్టాం ఇక్కడతో అయిపోయిందని కాదు, రెగ్యులర్గా ఏదో క్లాసులు రెగ్యులర్గా జర్నీ అనేది జరుగుద్ది. సో జనరల్గా అందరూ చెప్తారు వాట్సాప్లు గ్రూపులు ఇది 4 రోజులు వేడి ఉంటుంది తర్వాత మర్చిపోతారు. అలా కాకుండా రెగ్యులర్ మీతో మేము టచ్లో ఉంటాం అన్నమాట. సో ఈ ఒక అద్భుతమైన కోర్సు మీరు ఎవరైతే మళ్ళీ ఏంటంటే ఇది చాలా మేము ఆలోచించి పెట్టాం ఈ క్లాసు. ఎందుకంటే ఇది అందరికి ఉపయోగపడేది ఉండాలి, మనకు హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతోనే సరే 2000, 3000, 4000 పెడదాం అనుకున్నాం. కాదు రీజనబుల్ ఉండాలి ఫీజులు. ఇప్పుడు మన కోర్సెస్ అన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయండి. ప్లస్ ఏంటంటే తెలుగు వారికి ఒక అద్భుతమైన కోసం ఇలా చాలా మంది తెలుగు వారి ట్రైనర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన దాంట్లో. మనం ఎక్కడో ఢిల్లీ హిందీ అన్నీ పోయి నేర్చుకోవాల్సిన పని లేదు. ఇక నుంచి మన తెలుగులో అద్భుతమైన కోర్సెస్ ఇదే కాకుండా మనకి సంబంధించిన అన్ని హోలిస్టిక్ థెరపీ క్లాసెస్ అనమాట. ఆరిక్యులర్ అవనండి తెలుగులో, మన రిఫ్లెక్సాలజీ అవనివ్వండి తెలుగులో, ఇలా తెలుగులో ఏంటంటే డిప్లొమా అవనివ్వండి, డిప్లొమాలో కూడా మంచి కాన్సెప్ట్తో వస్తున్నాం. ఇప్పుడు వరకు ఆరు చేయండి మంచి సబ్జెక్టుతో మిమ్మల్ని ఏంటంటే ఆల్రెడీ థెరపిస్ట్గా సపోజ్ ఇంట్లో వాళ్ళే కాకుండా ఒక థెరపిస్ట్గా స్థిరపడాలి అనుకునే వాళ్ళకి ఎన్నో అవకాశాలు కూడా మన దగ్గర ఉన్నాయండి. మీరు ఎన్నో చోట్ల నేర్చుకుంటూ ఉండొచ్చు. అక్కడితో నేర్చుకున్నాం అక్కడితో అయిపోయింది, తర్వాత ఏంటంటే తర్వాత మీరు ఎవరైనా వేరే స్టూడెంట్ని చెప్పండి అంటారు. మన దగ్గర అలా కాదు. మిమ్మల్ని ఏంటంటే సపోజు థెరపీ పరంగా ట్రీట్మెంట్ క్లినిక్లు పెట్టుకోవాలన్నా కూడా మేము సపోర్ట్ అనేది చేస్తాం. ఎందుకంటే దీంట్లో ఎలాగ లైసెన్సింగ్ లీగాలిటీ కూడా ఇప్పుడు నేను మొత్తం దేశం మొత్తం తిరిగానండి. ఓన్లీ హైదరాబాద్ కదా, నేను ఇండియా వైడ్ చేశాను. ఎక్కడ ఏంటి, కేరళలో సిస్టమ్ ఏంటి, మహారాష్ట్రలో సిస్టమ్ ఏంటి, మన ఆంధ్రాలో సిస్టమ్ ఏంటి, తెలంగాణ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ కూడా చూసి వచ్చాము. కేరళలో కూడా ఆర్గనైజ్ చేశాను. సో ఇవన్నీ చూసాం. సో మీరు లీగల్గా ఇప్పుడు ఎక్కడ వరకు ఏంటంటే క్లాస్ చెప్తారు, 400లో 100 మందిలో చెప్తారు, అక్కడతో అయిపోద్ది, బయట జరిగేది. తర్వాత ఏంటి సో కొంతమంది ప్యాషన్ నేర్చుకున్నారు, కొంతమంది ప్రొఫెషన్ నేర్చుకున్నారు, కొంతమంది ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని ఆరోగ్యం కాపాడుకోవడానికి నేర్చుకున్నారు. సో ఏదైనా అవనివ్వండి, ఏ రకంగా కూడా మీకు సపోర్ట్ కావాలంటే మా దగ్గర ఎప్పుడు కూడా ఉంటుంది. మీరు మా నెంబర్లు ఉన్నాయి చూడండి, ఇందులో ఎవరి నెంబర్ చేసినా ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు ఓన్లీ క్లాస్లో జాయిన్ అవుతేనే సపోర్ట్ కాదు, మీరు క్లాస్లో జాయిన్ అయినా అవ్వకపోయినా కూడా నిరంతరం మీతో పాటు మేము ఉంటాం అనమాట. నేను లాస్ట్ టైం చేసిన క్లాసులు ఎన్నో చేశానండి, ఇది ఇవాళ కాదు, ఎన్నో. నేను గత ఇంచుమించుగా 100 క్లాసులు ఆన్లైన్లో ఫస్ట్ మనం పెద్దోళ్ళు ఈరోజు సెటిల్ అయిన వాళ్ళు ఆన్లైన్ క్లాసులు కూడా నాతోనే స్టార్ట్ అయిన ఉన్నాయి. వాళ్ళ పేర్లు చెప్పాను నేను. ఈరోజు కొన్ని లక్షల మంది వాళ్ళ ద్వారా లబ్ధి పొందుతున్నారు. అంటే ట్రైనింగ్ పరంగా అది పెయిడ్ అవనండి, ఫ్రీ అవనండి, హెల్త్ పరంగా సర్వీస్ అనేది జరిగింది. అటువంటి పెద్దోళ్ళు కూడా మన ద్వారా స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఆన్లైన్ కరోనా నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ క్లాసు అనేది ప్రతి క్లాస్ అనేది ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్. మాకు ఒక్కొక్కసారి క్లాస్ జరిగినప్పుడు ముంబై, ఢిల్లీ ఇలాంటి బ్యాచ్లో కొంతమంది వచ్చేవాళ్ళండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. సో వాళ్ళు అనేవారు అనమాట, వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండేవారు. ఏమండి ఇంత డబ్బు కట్టి మీరు ఇంత కూర్చుని మరి అటు ఇటు తిరుగుతున్నారు ఏంటంటే, కూర్చోకుండా అని ఏంటంటే, ఒకటే సార్ మాకు నేర్చుకున్నాం, మాకు ఇందులో 1-2 మంచి పాయింట్లు దొరికాయి చాలు సార్. ఆ పాయింట్లు మాకు హ్యాపీ, మాకు ఆ పాయింట్ ద్వారా పేషెంట్కి రిలీఫ్ వస్తుంది, మేము పెట్టిన పెట్టుబడికి 100 రెట్ల ఆదాయం మాకు లాభం కూడా వచ్చేసింది. సో ఏంటంటే థెరపీలో ఏదో ఒక పాయింట్ అండి, ఏదో మనకు మంచి పాయింట్ ఏదో 1-2 దొరికినా కూడా హ్యాపీ. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే ఉంటుంది. సో మనకున్న ట్రైనర్స్ అందరూ కూడా మ్యాక్సిమం చాలామంది ఎక్స్పర్ట్లు. ఇంకొక మన కొత్తది ఏంటంటే, మన దాంట్లో ఎవరైనా మీ దాంట్లో కూడా ఎవరైనా మాకు ఇలాగ నాలెడ్జ్ ఉందండి, సో మేము షేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఇతర అది కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని కమర్షియల్ ఉంటాయి, అన్ని ఫ్రీ చేయలేం కదా. కాబట్టి కొంత నామినల్ ఫీజులో ఉంటాయి. అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎనీ థెరపీ అండి, ఏ థెరపీలో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు రేపు 4వ తారీఖు జరిగే అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్ 4వ తారీఖు మళ్ళీ మార్నింగ్ కూడా వేరే సెషన్స్ కూడా ఉంటాయండి, మీకు గ్రూప్లో అప్డేట్ చేస్తాం. సో ఈ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక 5 minutes ఏమైనా డౌట్స్ ఉంటే పాత వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు కూడా అడగండి. మీరు అలా అడిగితేనే అది రైటో రాంగో మీరు అడుగుతూ ఉంటే ఒక ఇంటరాక్టివ్ ఉంటుంది. మనం స్కూల్ పిల్లలం కాదు కదండి, మనం అంతా కూడా ఒక ఫ్యామిలీ అనమాట. మన కుటుంబం, మన ఆరోగ్య కుటుంబం. సో ఓపెన్గా ఇందులో భయపడవలసిందేమో తప్పో ఒప్పో మీరు అడగండి, ఆయన తెలిసింది ఆయన చెప్తారు. అన్నీ ఆయనకి తెలియాలని కూడా ఉండదు కదా. ఇప్పుడు ప్రపంచం మొత్తం అన్నీ మనకు తెలుసు అనేది కూడా కాదు.
సో ఆయనకు తెలిసినంత వరకు ఆయన ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తారన్నమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా క్లాసులకు మొదటిసారి ఎంటర్ అవుతున్నాం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఒకసారి అడగండి. థెరపిస్టులు కూడా అడగచ్చు. థెరపిస్టులకు ఆల్రెడీ తెలిసినా కూడా ఇంకొకసారి అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి రెడ్డి గారు. సో ఎవరైనా అప్పారావు గారు ఉన్నారా? అప్పారావు గారు హలో, చెప్పండి సార్. రైట్. ఇప్పుడు ఫ్రెష్ ఎయిర్ వాటర్ తాగారు కాబట్టి ఇప్పుడు ఏమైనా వాళ్ళ ప్రశ్నలు ఏమైనా ఉంటే 2-3 ప్రశ్నలతో క్లోజ్ చేద్దాం. ఎవరైనా 2-3 ప్రశ్నలు ఏంటమ్మా? హెల్త్ దీని గురించి అడగండి, ఫుడ్ గురించి అడగండి అమ్మా, వేరే వద్దు, ఫుడ్ గురించి అడగండి. ఫుడ్కి సంబంధించింది ఏమైనా ఇవాళ టాపిక్ కాకపోయినా కొంత మీకు డౌట్ ఎక్కడ ఉండిపోయి ఉంటుంది, అది అడగండి. ఆయనకు తెలిసింది ఆయన చెప్తారు, ఆయన ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తారు. అన్మ్యూట్ చేసుకోండి, టెక్స్ట్ చేయండి, ఏదైనా పర్లేదు. ఇది ముఖ్యంగా వాత ప్రభావాలను కూడా తగ్గిస్తుందండి కాయగూర. నోట్ చేసుకోండి ఎవరైనా నోట్ చేసుకుంటే. అలాగే దీంట్లో డి విటమిన్ ఉంటుంది, ఇంకా చాలా పోషక పదార్థాలు ఉంటాయి. అల్సర్స్ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం pH లెవెల్స్ బ్యాలెన్స్ చేయడం కానీ, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బ్లోటింగ్, రకరకాల అంటే స్టమక్ సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉంటే అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. హెర్నియాస్ సో కానీ, ఇంకొకటి అండి, సో అప్పారావు ఒక్క సెకండ్, బ్రెస్ట్ పెయిన్. అప్పారావు ఒక్క సెకండ్. ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని పెట్టారు ఎవరో. సో ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనేవి దొరుకుతున్నాయండి అన్ని చోట్ల. కొంచెం కాస్ట్లీ ఉన్నాయి కానీ దొరుకుతున్నాయి. నేనే ఓన్గా ఆర్గానిక్ షాప్ అది పెట్టాను. నేను నా షాప్ అది ఉండేది, ఇప్పుడైతే లేదు. సో ఆర్గానిక్ షాప్ పెట్టి నేనే కాయగూరలు అమ్మాను. ఆర్గానిక్ కాయగూరలు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. అది సో హెల్త్ గురించి అండి. ఇది ఏంటంటే హెల్త్ కాన్షియస్ మీదే. ఇప్పుడు కాయగూరలు అమ్మినా ఏమన్నా కూడా హెల్త్ కాన్షియస్ మీద ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్ని కూడా దొరుకుతాయండి మీకు. అప్పారావు ప్లీజ్, సారీ, కంటిన్యూ చేయండి. ఇది వచ్చేటప్పటికి మనకి మీరు చెప్పినట్టుగా స్కిన్ మీద పనిచేస్తుంది. ఇక్కడ మనకి నిప్పల్స్ పెయిన్ కానీ, బ్రెస్ట్ పెయిన్స్ కానీ, హెర్నియాస్ కానీ ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా పనిచేస్తుంది. హెల్తీగా మనం తీసుకున్న మలం కూడా శుభ్రంగా బయటికి వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఉంటుంది. జ్యూస్ మేక్ అయినా సరే ఎలాగైనా తీసుకోవచ్చు ఇది. సార్ ఓకేనండి. ఒక డౌట్ సార్. ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ క్లైమేట్ అదే ఏప్రిల్ అనేది పక్కన పెట్టండి, డైజెషన్ అంతా బాగానే ఉండి అదర్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళు ఈ క్లైమేటిక్ కండిషన్స్ లో కూడా వాడొచ్చు కదా? వాడుకోవచ్చు, ఓకే వాడుకోవచ్చు మేడం, ఓకే తప్పేం లేదు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనకి అది వాడితే ఎఫెక్ట్ ఆ మంత్ లో బాగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. బట్ సమస్య ఎప్పుడైనా ఉంటాయి, ఎప్పుడున్నా వాడుకోవచ్చు. లంగ్స్, ఆస్తమా ఇష్యూస్ ఇలాంటివి ఉండే వాళ్ళు పక్కన పెట్టేసేయండి. మిగతా అందరూ గ్యారంటీ వాడుకోవచ్చు. ఒక 100 grams ఒక ముక్కను వాడుకోవచ్చు. డైలీ వాడుకోలేని అన్నవాళ్ళు, ఇలా జ్యూసులు పట్టుకోవడం ఇబ్బంది అన్నవాళ్ళు మొత్తం జ్యూస్ పట్టి ఏమి నీళ్లు కలపకుండా వాడుకోండి, ఇబ్బంది లేదు. ఫ్రిడ్జ్ లో కొంతమంది పెట్టుకొని వాడుకునే వాళ్ళు ఉన్నారు. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ అమ్మే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. అంటే మనం తెచ్చుకొని మనం వాడుకోవడం ఒకటి, వేరే వాళ్ళు ఇంకే కెమికల్స్ వాడి నిల్వ చేస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం ఫ్రెష్గా వాడుకోవడం మన ఇంట్లో నయం. ఎందుకంటే ఇలా కూడా వాడుతున్నారు, ఇలా కూడా ఇస్తున్నారు. జ్యూసులు కూడా మనకి బాటిల్స్లో, లీటర్ బాటిల్స్లో కూడా అమ్ముతున్నారు. అంటే అవి కూడా చేసుకునే వాళ్ళు, ఇబ్బంది అయ్యే వాళ్ళు, తీరిక లేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కొనుక్కొని వాడుకుంటున్నారు గత్యంతరం లేని పరిస్థితుల్లో. మనకు అవకాశం ఉన్నప్పుడు మనం మిక్సీ అయినా సరే, నోట్లో అయినా మన టైమింగ్స్ని బట్టి మనం ఫాలో అవుతుంది. ఓకేనండి. ఈ జ్యూస్ తీసుకున్నాక ఎంతసేపు వరకు మళ్ళీ ఫుడ్ తీసుకోకూడదు సార్? మినిమం టైం తీసుకోవడానికి మామూలుగా ఇది అరిగిపోవడానికి 1 గంట, గంటన్నర టైం పట్టొచ్చు. అంటే మీరు ముక్కలుగా నవిలి తింటే కొంచెం లేట్ జరుగుద్ది. జ్యూస్ ఫార్మాట్ అంటే తొందరగా డైజెషన్ అయిపోద్ది. తర్వాత మీరు అంటే ఇది తిన్నారు కదా, ఒక 100 గ్రాములు 100, కొంతమంది ఎక్కువ కూడా తీసుకుంటారు అనుకోండి, అంత అయితే సరిపోతుంది. అంత అరగడానికి కొంచెం టైం అవుద్ది, ఆకలి ఏమి వేయదు, కొంచెం లేట్గా తీసుకోవచ్చు. అట్లా సార్ ఒక జ్యూసెస్ గంటన్నర టైం అయితే అనుకోండి. ఎంత టైం వెయిట్ చేయమంటారు చెప్పండి? అంటే తినడం అనేది పక్కన పెడితే జ్యూస్ గానే చేసుకుంటాము, ఎంత టైం వెయిట్ చేయాలి గ్యాప్ చెప్పండి? ఇవ్వాలి.
అంటే మీరు తర్వాత ఫుడ్ తీసుకోవటానికా? అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం కదా సార్, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు హాఫ్ అన్ అవర్ ఇవ్వాలా, 1 అవర్ తర్వాత తీసుకోవాలా, ఎట్లా ఇది బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి? తీసుకోండి మేడం. ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోండి. గంటన్నర తర్వాత మీరు టిఫిన్ చేయొచ్చు. ఓకే. గంటన్నర 2 గంటలు దాదాపు గంటన్నర పైన మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. జ్యూస్ ఫార్మాట్ అయితే ఈజీగా. గుడ్ ఈవినింగ్ సార్. ఇది 40 days కంటిన్యూస్ గా చేయొచ్చా సార్? మధ్యలో ఏమైనా బ్రేక్ ఇవ్వాలా? 20 days తర్వాత 1 or 2 days అలాగా కంటిన్యూస్ అంటే వాళ్ళ యొక్క సివియారిటీని బట్టి ఉంటుంది మేడం. మినిమం అంటే 40 days అనేది ఒక నంబర్ గా చెప్పడం జరిగింది. ఒక మండలం రోజులు 40 days అంటే ఒక మండలం రోజు ఎట్లా బాగా సివియర్ గా ఉన్నటువంటి మన వ్యవస్థని మార్పు చేర్పులు చేసుకోవడానికి, శరీరానికి కొంత వెసులుబాటు ఇస్తూ ఒక కాయగూరలు తీసుకోవడం వల్ల మన శరీరం లోపల ఉన్నటువంటి విష పదార్థాలని, ఒక యాసిడిక్ ఫుడ్ని క్రమేణా బయటికి పంపించడానికి టైం పడుతుందని చెప్తున్నా. అంటే 2-3 రోజులు తీసుకున్నాము మాకు హెల్తీగా ఉండాలి అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి ఉంటుంది. అందుకని ఒక 40 days అనేది అంటే 40 days అనేది మేము సిస్టమేటిక్ గా చెప్తాము. అది ఒక మండల దీక్ష లెక్క. లేదు మన రంజాన్ వాళ్ళు కూడా అలాగే ఉంటది కదా 40 days అని. అలాగే ప్రతిదానికి మన సంస్కృతిలోను, ఆరోగ్య సంస్కృతిలోను అది ఒక భాగం అండి. అదే బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు నెక్స్ట్ 120 అండి, days వరకు తీసుకోవాలన్నారు కదా సార్. అది మధ్యలో గ్యాప్ ఉంచాలా? కంటిన్యూస్ గా బాగా సివియర్ గా తీసుకోవచ్చా? ఇప్పుడు మీరు ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళారు, ఏదైనా బంధువులు వెళ్ళారు, వచ్చినా ఇబ్బంది ఏం లేదు. సిస్టమ్ ఎలాగో ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు అలా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. ఎందుకంటే థ్యాంక్ యూ మీరు సార్. ఒక సిస్టాన్ని నేను ఫాలో అవుతున్నాను గట్టిగా, నా హెల్త్ ని, కొంతమందికి స్టమక్ బొక్కలు పడతాయి కదా, ఇవన్నీ రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది కదండి. సుమారు కూడా పట్టదు బాగా డ్యామేజ్ అయిపోయిన వాళ్ళకి. అంటే సుమారుగా నేను 120 days అని చెప్పాను. ఒక్కొక్కరికి వాళ్ళ ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అయిందనుకోండి, ఒక నెల రోజుల్లో కూడా క్యూర్ అవ్వచ్చు. అంటే కొంచెం బాగా ఉండగానే మళ్ళీ ఎసిడిక్ కల్చర్ ఫుడ్ ఎక్కువ వేసుకున్నారు అనుకోండి, ఉన్నదాన్ని పాడు చేసినట్టు అవుద్ది. అప్పుడు దాకా కొంచెం ఎసిడిక్ ఫుడ్ కి కొంచెం దూరంగా ఉండండి. ఒక మంచి ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఒక మంచి వ్యవస్థను నిర్మించుకోండి మీ బాడీకి. ఎసిడిక్ ఫుడ్ నుంచి కొంచెం దూరంగా ఉండండి. అందువల్ల తీసుకున్నది మీకు 100% ఉపయోగపడుతుంది. లేదు నేను తిన్నాను, ఈ చేత్తో మనం ఇది తింటూ ఇంకో చేత్తో కూల్ డ్రింక్ తాగామనుకోండి, ఏమవుద్ది? డ్యామేజే కదా. అవును. అందువల్ల ఏంటంటే మనం ఆరోగ్యం మెరుగుపడాలంటే ఎసిడిక్ ఫుడ్కి కొంచెం దూరంగా ఉండండి చాలు. తొందరగా రికవరీలోకి వస్తారు. ఓకే మేడం, అర్థమైంది అనుకుంటా సబ్జెక్టు. అర్థమైంది సార్. లివర్ మీరు ప్రాబ్లం అడిగే ఉన్న డౌట్స్ వాళ్ళు వల్ల మటుకు కూడా ఏంటంటే మేడం, మీరు అడిగే కొన్ని చెప్పండి సార్. డౌట్స్ వల్ల ఏంటంటే అందరికీ ఇంకొంచెం వివరణాత్మకంగాను దాన్ని పరిశీలనాత్మకంగాను చెప్పడానికి కూడా మాకు అవకాశం దొరుకుతుంది. అందువల్ల మీరు డౌట్స్ అడగండి. అడిగిన వాటికి కొంతమందికి చాలా మందికి క్లారిటీగా కూడా అర్థమవుద్ది. అది లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్పండి. మటుకు కంపల్సరీగా వాడితే చాలా మంచిది కదా సార్. ఫ్యాటీ లివర్ వీళ్ళు వాడచ్చా సార్ ఇవి, ఇట్లాంటి ఫుడ్ అంటే? ఇది అందరూ వాడుకోవచ్చు, ఒక లంగ్స్ సంబంధించిన పేషెంట్ తప్ప. ఎందుకంటే ఇది కూలింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ కూలింగ్ లో ఉన్నారు, బ్రాంకైటిస్, ఆస్తమా ఇలా ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి వద్దని చెప్తున్నాం. అంతే తప్ప కొంచెం ఫైర్ అయ్యేటువంటి పదార్థాల్లో మిక్స్ చేసుకుంటే వాడుకోవచ్చు కొంతమార. డైజెషన్ సిస్టమ్ పాడైంది అలా అనుకున్నప్పుడు దాన్ని వేరే రకమైన మిక్సర్లతో కలిపి వాడుకుంటూ లంగ్స్ వాటికి సంబంధించిన ఇమ్యూనిటీని డెవలప్మెంట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే లంగ్స్ని కాపాడుకొని తర్వాత దీని జోలికి రావాలి. ముందు లంగ్స్లో బాగా సివియర్గా ఉన్నప్పుడు దీన్ని వాడకపోవడమే ఉత్తమం. నెక్స్ట్ అండి.
సార్ గైనిక్ ఇష్యూస్ కి ఏ డౌట్స్ వెజిటబుల్ ఏమైనా ఉంటే మంచిది చెప్పండి. సార్? గైనిక్ ఇష్యూస్ కి ఏ వెజిటబుల్ మంచిది సార్? అంటే పీరియడ్ పెయిన్స్, ఎడినోమైసిస్, పీసీఓడి ఇట్లాంటి Yes, yes. ప్రాబ్లమ్స్ కి వెజిటబుల్ ఏది మంచిది సార్? ఇప్పుడు మనం చెప్పింది ఏ సిస్టమ్ లోకి వస్తుంది? డైజెస్టివ్ సిస్టమ్. ఆ డైజెస్టివ్ సిస్టమ్ లోకి మీకు గైనిక్ ఇష్యూ వస్తుందా? కాదు కదా. ఓకే. ఈ రోజు సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్, దీన్ని మనం చర్చించుకుంటున్నాం. దీంట్లో మీరు డౌట్స్ అడగండి. గైనిక్ ఇష్యూ అనేది రీప్రొడక్షన్ సిస్టమ్, వాటికి సంబంధించిన కూరగాయ వస్తుంది. ఆ రోజు మనం దాన్ని చర్చించుకుందాం. అలాగే మీరు అందరికీ ఆ డాక్టర్ కూడా అయిపోతారు కానీ. ఓకేనండి. ఇ- అంటే ప్రతి ఒక్కటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ముఖ్యం అండి. కాయగూరలు తినటమే కాదు, మీరు కొంచెం వాకింగ్, చిన్నపాటి యోగా, ఆ, ముద్ర, ఇటువంటివన్నీ ఉన్నాయి. అవన్నీ ఆచరిస్తూ మీ హెల్త్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇది కొంచెం హెల్ప్ అవుద్ది. మనం ఆ, గాల్లో దీపం పెట్టాను దేవుడా నువ్వైనా చూసుకోవాలంటే కాదండి. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మనం చూసుకోవాలి. యోగా కానీ, వాకింగ్ కానీ, ప్రాణాయామ, ముద్ర, ఇవన్నీ కూడా మనకి హెల్తీగా ఉంచడానికి, మన శరీరానికి హెల్ప్ చేస్తాయి. ఓకేనండి. ఓకే సార్. అయితే పార్టిసిపెంట్స్ నేను డౌట్స్ ఉంటే ఇంకా చెప్పండి నచ్చారా సార్? ఆ, ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. అయితే సార్. ఒకసారి మళ్ళీ కొంచెం అంటే క్లాస్ సరిగా వెళ్ళలేదు. ఈ డైజెస్ట్ సిస్టమ్ 2 వాయిస్లు బాగోవడానికి క్లబ్ అయినాయి. ఒకసారి మళ్ళీ చెప్పండి. అయితే నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడు డైజెస్ట్ సిస్టమ్ మంచిగా అవడానికి మీరు జ్యూసెస్ చెప్పారు కదా. జ్యూసెస్ అంటే సరే ఇప్పుడు అల్లం జీలకర్ర అయిపోయి అదే కదా, అదేనా? సార్ అప్పారావు గారు, లేదు సార్, నేను సార్ అప్పారావు గారు అదే ఇప్పుడు జ్యూసెస్. మళ్ళీ వంశీ స్టార్ట్ గారు అవుతాం, మళ్ళీ అది మధ్యలో వచ్చారు, స్టార్టింగ్ నుంచి చెప్పండి. రావాలి. అయితే డైజెస్ట్ సిస్టమ్ బాగోవడానికి ఏదో జ్యూస్ చెప్పారు కదా సార్. మొత్తం వాళ్ళు కోపుకుంటే చెప్తాను. సార్ ఇది నాట్ జ్యూస్ అండి. అంటే వాళ్ళకి ఆహార పదార్థాన్ని నమలలేము, తీసుకోలేము అన్న వాళ్ళకి మాత్రమే జ్యూస్ చేసుకోమని చెప్పాను. లేదు మీరు తినగలిగి మీ పళ్ళు బాగున్నాయి, హ్యాపీగా నేను ఎంజాయ్ చేస్తూ నములుకుంటూ తింటాను అంటే అలా తినేయచ్చు, నో ప్రాబ్లం. సార్ వెజిటేబుల్ సార్. ఎలాగైనా మీరు కన్జంప్షన్ ఎటువంటి రూపంలో చేసుకున్నా నో ప్రాబ్లం అండి. మీరు కొరికైనా తినచ్చు, ఆ జ్యూస్ అయినా తీసుకోవచ్చు అని వాళ్ళు జ్యూస్లో ఇంట్రెస్ట్ పడ్డారు కాబట్టి జ్యూస్ అయినా తీసుకోమని సజెషన్ చేశాను, అంతవరకే. కానీ జ్యూస్లోనే తాగాలి, తినాలి అనేది ఇక్కడ వాంటెడ్ కాదండి. ఓకేనండి. ముఖ్యంగా ఆ పదార్థం మీ కడుపులోకి వెళ్ళడమే ముఖ్యం. ఓకే సార్. అలా అని ముక్క మింగకూడదు. బాగా నెమ్మదిగా మెత్తగా నమిలి, ఫస్ట్ చెప్పాను, మీరు వినలేదు, సిస్టమ్ మొత్తం చెప్పాను. డైజెషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మనం మెత్తగా నోట్లో పెట్టుకొని నమలాలి, లాలాజలం రావాలి. అది వస్తే అక్కడున్న లాలాజల ఎంజైమ్స్, గ్రంథులు ఇవన్నీ బాగుపడి వాటిని కెమికల్ రియాక్షన్ అయ్యి మీ ఫుడ్ని ఇంకా హెల్తీగా పనిచేసేటటువంటి కెమికల్ రియాక్షన్ బాండింగ్ తయారయ్యి మీ సిస్టమ్కి ఏది తీసుకుంటున్నారో అది హెల్ప్ఫుల్గా బాగా పనిచేస్తుంది. అదే మీరు జ్యూస్ అనుకోండి, డైరెక్ట్గా పోసేస్తారు. అప్పుడు ఏంటంటే దాని పరిణామంలో చాలా తక్కువ పరిణామంలో మీకు వెళ్తుంది. అది చేసే పని చేస్తుంది. మీ లాలాజలం ఎంజైమ్తో కలిపినప్పుడు ఇంకా మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అర్థమైందా సార్ గంగాధర గారు? ఓకే ఎందుకంటే సార్, మన అర్థమైంది, లాలాజలం విన్నాను అది. కానీ మీరు జ్యూసెస్ ఏమన్నది ఆల్కలైన్ గా తయారవుద్ది, సార్ మనకు చాలా అప్పారావు హెల్ప్ఫుల్ గా పనిచేస్తుంది. అప్పారావు గారు అంటే మనం ఓకే ఫస్ట్ సార్, బేసిక్ గా అర్థమైంది. మనకి పళ్ళు బాగున్న వాళ్ళు కొరికి చెప్పండి సార్. అప్పారావు గారు టైం అయిపోయింది. సరే మళ్ళీ చెప్పండి మనం సార్. తర్వాత క్లాస్ లో కలుద్దాం. అప్పారావు గారు తర్వాత క్లాస్ లో కలుద్దాం. చెప్పండి. తర్వాత అంటే క్లాస్ లో కలుద్దాం వాంటెడ్ గా సార్. వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, ఎలా క్యారీ ఓకే చేస్తే హెల్త్ డెవలప్మెంట్ వస్తుందని చెప్తున్నాను. ఓకే సార్. ఎనీ డౌట్స్? అలా చర్చిస్తేనే వాళ్ళ డౌట్స్ కానీ వాళ్ళకు బాగా అందరికి కూడా అర్థమవుద్ది. సబ్జెక్టు ఇలాగా వస్తేనే బాగుంటుంది సార్. ఓకే, గుడ్. ఈరోజు Okay, thank you, సెషన్స్ sir. ని ఇంకా వంశీ గారు కొన్ని చెప్పే అమూల్యమైన వాటితో క్లోజ్ చేద్దారనుకుంటున్నారు. వంశీ గారు చెప్పండి, క్లోజ్ చేయండి.
మీరు చెప్పాల్సింది చెప్పి ఓకే ఓకే ఇంకా చెప్పాను ఆల్రెడీ, ఇంకా చెప్పేది మళ్ళీ అదే. నేను లాస్ట్ ఒకసారి పంచ్ చెప్పాను, మీదే. పదిసార్లు చెప్పను. ఒకసారి మనం చెప్పాము, ఇంపార్టెంట్ విషయాలు చెప్పాం. సో ఇదనమాట. అంటే నేను అనేది మళ్ళీ సార్ లాస్ట్ లో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ అవుతే 2 గంటలు పడుతుంది మన క్లాసు. మీకు ఓపిక ఉండాలి, అందరికి ఉండాలి కదా అది. సో ఓకే అండి, మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్.